మాతాజీ హరే కృష్ణ డివోటీస్. గౌర కథలో భాగంగా ఈ రోజు మూడవ రోజు మనము గౌర కథలో ఏం చర్చించుకోబోతున్నాము అంటే మహాప్రకాశ లీల. మహాప్రభు యొక్క మహాప్రకాశ లీలను చర్చించుకోబోతున్నాము. అయితే మహాప్రకాశ లీల అనేది చైతన్య చరితామృతంలో ఎక్కువగా వివరించబడలేదు. ఎందుకంటే అది చైతన్య భాగవతంలో వివరించారు. చైతన్య భాగవతాన్ని వ్రాసిన వారు వృందావన దాస్ ఠాకూర్. చైతన్య భాగవతంలో మహాప్రభు యొక్క బాల్యలీల మరియు ఆయన యొక్క బాల్యలీలలు, పౌగండ లీలలు, కైశోర లీలల్ని వివరంగా చర్చించారు. అయితే మన చైతన్య చరితామృతంలో కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఏ ఏ లీలలైతేనే బృందావన్ దాస్ ఠాకూర్ చర్చించారో వాటిని మళ్ళీ నేను చర్చించను. ఎందుకంటే ఆ లీలల్ని ఆయన అంత బాగా నేను వివరించలేను. అవి నేను చర్చించి నేను అవమానించలేను. కాబట్టి ఎక్కడైతే ఆయన ఏదైనా లీలని వివరంగా వివరించలేదో అవి మాత్రమే నేను వివరిస్తాను అని చెప్పారు. అయితే మహాప్రకాష్ లీల చాలా క్షుణ్ణంగా చైతన్య భాగవతంలో వివరించారు. కాబట్టి మనకి ఈ రోజు క్లాస్ లో అది మాత్రం మనం చర్చించుకోబోతున్నాము. అయితే ఒక్కసారి మహాప్రభుని స్మరించుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జై అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. మహాప్రభుకి జయ. మహాప్రకాష్ లీల చాలా ప్రత్యేకమైన లీల. మహాప్రభు చేసిన అన్ని లీలల్లోకి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ లీలలో మహాప్రభువు ఆ లీలని ఎవరైతే వింటారో, ఎవరైతే చదివినా, ఎవరైనా విన్నా గాని దానికి ఫలశ్రుతి చాలా అద్భుతంగా ఉంది. ఎంతో ప్రత్యేకము. ప్రతి భక్తుడు కూడా ఏం కోరుకుంటాడో అటువంటి ఫలశ్రుతి ఉందన్నమాట. ఈ రోజు క్లాస్ ఎవరైతే శ్రద్ధగా వింటారో ఫలశ్రుతిని విని మీరు ఆశ్చర్యపోతారు. ఓకే, ఈ రోజు మనం మహాప్రకాష్ లీలని చర్చించుకోబోతున్నాము. అయితే మహాప్రకాష్ లీల ఎప్పుడు జరిగింది, ఎంతసేపు జరిగింది, ఎన్ని రోజులు జరిగింది అంటే మహాప్రకాష్ లీల చైతన్య మహాప్రభు ఆ ఎప్పుడంటే సన్యాసం తీసుకున్న తరువాత ఆయన శ్రీనివాస్ ఆచార్య ఇంట్లో, శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో మహాప్రభు ఎన్నో లీలల్ని చేశారు. ఎప్పుడైతే ఆయన సన్యాసం తీసుకొని వస్తారో అప్పుడు శ్రీవాసాచార్య ఇంట్లో ఆ ఎప్పుడు ఎప్పుడు కూడా కీర్తన చేస్తూ ఉండేవారు. నైట్ పూట కీర్తన చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఆయన ఎన్నో మాధుర్యమైన భావాల్ని భక్తులతో పంచుకున్నారు. అదే ప్రదేశంలో మహాప్రకాశ లీల కూడా జరిగింది. అయితే ఈ లీలకి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. అది సప్త ప్రహార లీల అంటారు. సప్త ప్రహార అంటే ప్రహార అంటే ఒక ప్రహారం, ఒక రోజులో ఒక ప్రహారాన్ని మనం 3 గంటలుగా లెక్కగట్టవచ్చు. అయితే ఈ లీల ఎంతసేపు జరిగిందంటే సప్త ప్రహార అంటే 7 ప్రహారాలు, అంటే మొత్తం 21 గంటలు ఈ లీల జరిగిందనమాట. ఈ లీలలో ప్రతి ఒక్కరి పైన కూడా ఎంతో కృపని చూపించారు. ఇప్పుడు ఆయన భక్తులు అందరూ ఉంటారు కదా, అందరి భక్తుల మీద కూడా ఎంతో కృపని చూపించారు. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళని పేరు పేరుగా వాళ్ళ భావాల్ని పంచుకున్నారు. అందుకని మహాప్రకాష్ లీలలో ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు మహాప్రభు. అయితే ఈ లీల ప్రత్యేకంగా శ్రీవాస్ ఠాకూర్ యొక్క శ్రీవాసాంగంలోనే జరిగింది. అయితే మనము శ్రీవాసాంగన్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇప్పుడు బృందావనంలో ప్రత్యేకమైన లీల ఏమిటి? మొత్తం కృష్ణ భగవాన్ యొక్క లీలలన్నిట్లో కూడా ఎంతో ప్రత్యేకమైన లీల రాసలీల. ఈ రాసలీల జరిగిన ప్రదేశం బృందావనంలో ఎంత ప్రత్యేకమైందో, ఇప్పుడు నవదీప్ ధామ్ లో కూడా శ్రీవాస్ ఠాకూర్ ఇల్లు, ఆ శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఎన్నో లీలల్ని ఆయన చేశారనమాట. అది అంతే ప్రత్యేకమైంది. రాసలీల జరిగిన ప్రదేశముగా నవదీప్ ధామ్లో అది బృందావనం ఎంత ప్రత్యేకమైందో అలాగనే నవదీపులో ఈ రాసలీల జరిగిన ప్రదేశం. అంటే ఎందుకు ఇలా రాసలీల జరిగే ప్రదేశం అని చెప్పుకుంటామంటే ఎన్నో మాధుర్య భావాల్ని భక్తులతో ఆయన పంచుకున్నారు కాబట్టి అలా చెప్పుకుంటాం అనమాట. ఆ శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లోనే ఈ మహాప్రకాశ లీల కూడా జరిగింది. ఇక్కడ ఆయన ఈ మహాప్రకాశ లీలలో ఎంతో ఆయన కృపని కురిపించారు. ఎప్పుడు కూడా మహాప్రభుని ఎవరైనా కీర్తించారనుకోండి, మీరే స్వయం కృష్ణ, మీరే స్వయం కృష్ణ అని ఎవరైనా భక్తులు అంటే అస్సలు ఆయన ఒప్పుకునేవారు కాదనమాట. ఎందుకు ఒప్పుకునేవారు కాదంటే, నేను
ఎమ్మట ఎవరైనా అలా వినగానే వెంటనే చెవులు మూసుకొని విష్ణు విష్ణు అనేవారు. ఆయన్ని భక్తుడుగానే గుర్తించేవారు కానీ ఎప్పుడు కూడా భగవంతుడని ఎవరి ముందుల కూడా ప్రదర్శించేవారు కాదనమాట. కానీ ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఈ లీలలో మాత్రము ఒకరోజు మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఆయనే స్వయంగా ఒక విష్ణువుగా, భగవంతుడిగా ఆయన ఐశ్వర్యాన్ని ప్రదర్శించారు. ఐశ్వర్యాన్ని ప్రదర్శించి మహాప్రభు ఎక్కడైతే శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఆయన ఆరాధించే విష్ణువుని ఉంచుతారో అక్కడ ఆ స్థానంలో ఈయన వెళ్లి కూర్చున్నారు. ఎప్పుడు కూడా మహాప్రభు అలా చేయలేదు. అంటే భగవంతుడి యొక్క ఆసన ప్రదేశంలో విష్ణు ఆసనంలో కూర్చున్నారు అంటే విష్ణువుతో సమానం. ఆయన స్వయం భగవంతుడని అందరి ముందు ప్రకటిస్తున్నారు. విష్ణు ఆసనంలో కూర్చొని అందరి భక్తులతో చెప్తున్నారనమాట. ఇప్పుడు మహాప్రభు ఐశ్వర్య లీలని ప్రారంభించగానే అక్కడ ఉన్న భక్తులతో పాటుగా వేరే భక్తులు కూడా వచ్చేసారనమాట. అందరు భక్తులు. ఆయన అక్కడికి రాగానే వాళ్ళందరు భక్తులతో చెప్పారు, కీర్తన చెయ్యండి అని. వెంటనే అందరు భక్తులు కీర్తన చేయడం ప్రారంభించారు. ఆ కీర్తన ఎంతో ఉత్సాహపూరితంగా అందరు కీర్తన చేస్తూ ఉంటే ఆ కీర్తన వింటూ వింటూ మహాప్రభు మధ్యలో ఆ కీర్తనలో ఆయన కూడా పాలు పంచుకున్నారు. కీర్తనలో పాలు పంచుకొని భక్తులందరూ నృత్యం చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఈయన కూడా నృత్యం చేయడం ప్రారంభించాడు. అయితే ఆ నృత్యము ఎలా చేస్తూ ఉన్నారంటే మహాప్రభు మధ్యలో నృత్యం చేస్తూ ఉన్నారంట. చుట్టూ మొత్తం అందరు భక్తులు కూడా ఉన్నారు. చుట్టూ అందరు భక్తులు కూడా ఉండి నృత్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు అది ఎలా ఉంది చూడ్డానికంటే ఎప్పుడైతే రాధా మన గోపికలతోని రాధాకృష్ణులు ఇద్దరు కూడా కలిసి నృత్యం చేస్తూ ఉంటే గోపికలందరూ నృత్యం చేస్తూ ఉంటే కృష్ణుడు మధ్యలో వెళ్లి వాళ్ళతో కలిసి నృత్యం చేస్తే ఎలా నృత్యం చేసేవాడో అలా నృత్యం చేస్తూ ఉన్నారనమాట. అలా భక్తులందరి మధ్యలో మహాప్రభు ఉండి నృత్యం చేయడము శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో చేసే నృత్యం లాగా అనిపించిందంట. ఎందుకు అలా అనిపించింది? మహాప్రభు స్వయం కృష్ణుడు ఏ విధంగానో ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా గోపికలుగా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ కూడా నిత్య పార్షదులే. అందరికి కూడా ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అందరూ భగవంతుడి యొక్క భక్తులు ఆయన లీలలో పాలు పంచుకోవడానికి వచ్చారు. అంతే తప్ప ఇప్పుడు మనమందరం కూడా బద్ధ జీవన స్థితిలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ మన కర్మానుసారం ఎలా జన్మించామో మహాప్రభువు ఉన్న సమయంలో ఆ నవదీప్ ధాంలో ఎవరు కూడా అలా జన్మ తీసుకోలేదు. అందరికీ కృప ఉంది. అందరికీ ఆయన యొక్క లీలల్లో భాగం పంచుకోవడానికి ఆశీర్వాదం ఇచ్చారు మహాప్రభు. వాళ్ళందరికీ అర్హత ఉంది కాబట్టి అక్కడ జన్మించారు. అదేదో ఆ సడన్ గా జరిగిపోయింది అలా వాళ్ళు జన్మించారు, మహాప్రభు కూడా అక్కడే జన్మించారు అలా కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ లీలలో భాగం పంచుకున్న వారే. ఎన్నో అవతారాల్లో ఆయనతో భాగం పంచుకున్న వాళ్ళు ఆయన భక్తులు, దేవతలు కూడా. ఒక్కొక్క ఒక్కొక్క భక్తుల్లో కొంతమంది భక్తులు ఒక దేవీ దేవత మరియు ఆయన నిత్య పార్షదులు కూడా కలిపి ఉన్నారనమాట. అలా అందరు భక్తుల మధ్యలో మహాప్రభు నృత్యం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత అందరూ కలిసి చాలా సేపు నృత్యం చేశారు. కీర్తన జరిగింది, నృత్యం ముగిసింది. అప్పుడు మహాప్రభు తన ఆసనంలో కూర్చున్నారు. అప్పుడు ఆయనకి అభిషేకం చేయడం ప్రారంభించారు ఆయన భక్తులు. అభిషేకం చేయడానికంటే ముందు ఏం చేస్తారంటే మనకి ఎప్పుడైనా అభిషేకం చేసినప్పుడు చూడవచ్చు. ముందు ఆ మొత్తం విగ్రహాలకంతా కూడా ఒక లేపనం రాస్తారు చందనంతో. ఆ చందనంతో లేపనం రాసినప్పుడు ఆ చందనం లేపనం కూడా ఎలా చేయాలంటే అది కూడా ఒక ప్రత్యేకమైందనమాట. ఆ చందన లేపనంలో 2 భాగాలు కస్తూరి వేస్తారంట. 2 భాగాలు కస్తూరి, 4 భాగాలు గంధాన్ని వేస్తారు. ఆ తర్వాత 3 భాగాలు అంటే గంధము అంటే ఇక్కడ చందనం కూడా అని చెప్పవచ్చు. 3 భాగాలు కుంకుమ, 1 భాగం కర్పూరం. ఇవంతా కలిపి ఆ లేపనాన్ని తయారు చేస్తారు. ఆ లేపనంతోని ముందు మహాప్రభు శరీరాన్నంతా కూడా భక్తులంతా కూడా లేపనంతోని రాశారు. లేపనం రాసిన తరువాత ఆయనకు అభిషేకం ప్రారంభిస్తారు. అంతేకాని వాళ్ళ లేపనంతోనే స్నానం చేస్తారు. కానీ మనం యూజ్ చేసేటటువంటి సోపులు, ఆ షాంపూలు ఏం వాళ్ళు యూజ్ చేయరనమాట. ఇప్పుడు ఏం చేశారు? ఆ లేపనం అంతా రాశారు. రాసిన తర్వాత ఇప్పుడు అభిషేకం ప్రారంభించాలి. అభిషేకం చేయడానికి ఎప్పుడైనా కానీ మందిరంలో
భగవంతుడికి అభిషేకం చేసినప్పుడు 108 కుండలు ఉపయోగిస్తారంట. ఇక్కడైతే మాత్రము 108 కుండలు అలాంటి లెక్క ఏం లేదు. ఎన్నో కుండల్ని తీసుకొచ్చారు. ఎంతో అభిషేకం చేశారు. అయితే ముందుగా అభిషేకం ప్రారంభించింది ఎవరు అంటే స్వయంగా బలరాముడు. నిత్యానంద ప్రభు ప్రారంభించారు. ఎందుకు నిత్యానంద ప్రభు అంటే ఎప్పుడైనా మందిరంలో కూడా అభిషేకం చేసినప్పుడు కూడా మీరు అభిషేకం చేసినా కానీ ఇప్పుడు దేవుడికి హారతి ఇస్తారు కదా! హారతి ఇచ్చినప్పుడు హారతి అద్దుకోవడానికి కూడా సీనియర్స్ ఉంటారు. ఎవరైతే సీనియరో ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి హారతి. ఆ సీనియర్స్ కి ఇచ్చిన తర్వాత మిగిలిన భక్తులకు ఇస్తారనమాట. అలాగే అభిషేకం చేసేటప్పుడు కూడా ఎవరు సీనియరో ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తారు. తర్వాత మిగిలిన భక్తులు. ముందు ఇక్కడ అందరికంటే సీనియర్ ఎవరు? నిత్యానంద ప్రభు. అంటే అక్కడ భక్తిలో అని అంతేకాని వయసులో అని కాదు. ఆయన ముందు అభిషేకం చేయడం ప్రారంభించారు. అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే జలాల్ని గంగా నది నుంచి కుండల్లో జలాలని తీసుకొని వస్తున్నారు. అందరు భక్తులు కూడా వరసగా నిలబడి ఆ కుండల్ని ఒకళ్ళతో ఒకళ్ళు అందించుకుంటూ ఉన్నారనమాట. కుండలు అలా వెళ్తూ ఉన్నాయి. మళ్ళీ జలాన్ని తీసుకొని వస్తున్నారు. మహాప్రభుకి అభిషేకం ప్రారంభించారు. అలా ఎన్ని కుండలతోని అభిషేకం చేశారు అంటే లెక్కలేనన్ని కుండలతోని అభిషేకం చేశారంట మహాప్రభుకి. అలా అభిషేకం చేస్తూ ఉంటే ఆ ఒక భక్తురాలు ఉంది. ఆమె పేరు దుకి. ఆమె చాలా ఎంతో హుషారుగా ఆ కుండల్లో నీళ్లు తీసుకొని వస్తుందంట. తీసుకొని వస్తూ ఉంటే మహాప్రభు అడిగారు ఎవరు ఆవిడ అని. అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ చెప్పారు ఆమె మా ఇంట్లో సేవకురాలు. ఆమె పేరు దుకి. అప్పుడు మహాప్రభు అన్నారనమాట. అదేంటి భక్తులకి సేవ చేస్తుంది? మీ ఇంట్లో ఆమె నీకు సేవ చేస్తుంది ఒక భక్తురాలు. ఎంతో ఆనందంగా ఆమె సేవ చేస్తూ ఉంటే ఆమె తుకి ఎలా అవుతుంది? ఆమె పేరు ఇప్పటి నుంచి సుఖి సుఖి అని చెప్పారనమాట. ఇంకా తర్వాత ఆమె సుఖి చాలా సంతోషంగా ఆమె తీసుకొని వస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం చూడాలి. ఇప్పుడు అక్కడ ఆయన ముందల మహాప్రభు ముందల ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఆవిడ ఎక్కడో ఒక దూరంగా ఆ కుండలలో నీళ్లు తీసుకొని వస్తుంది. కానీ మహాప్రభు యొక్క చూపు ఆమె మీద పడింది. అంటే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక ఇక్కడ ఎక్కువగా ఎలా భావిస్తూ ఉంటారంటే భక్తులందరూ కూడా నేను ఏదైనా సేవ చేస్తే అందరూ చూడాలి, అందరూ గుర్తించాలి, అందరూ చూసే విధంగా, గుర్తించే విధంగా ఉన్నటువంటి సేవ చేయాలి. నేను సేవ చేసిన సేవ ఎవరు గుర్తించకుండా అటువంటి సేవలు చేయకూడదు అని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది భౌతిక లోకంలో ఉండేటువంటి జాడ్యం. ఏమిటి? ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారనుకోండి. ఒకళ్ళు చేసిన పనిని ఇంకొకళ్ళు మేం చేసినట్టుగా చూపించుకొని వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ ముందు వాళ్ళకంటే పై ఆఫీసర్స్ ముందు ఏం చేస్తారు? వీళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు. అంటే వాళ్ళకి రావాలని క్రెడిట్. వేరే వాళ్ళ క్రెడిట్ మాకు రావాలి అనే భావన ఈ భౌతికమైన లోకంలో ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు అటువంటి భావాలు, అటువంటి అనర్థాలను తీసుకొని మనం ఉంటాం కాబట్టి భక్తులైన తర్వాత కూడా పూర్తి అనర్థాలన్నీ పోవు. అందుకని ఏం భావిస్తూ ఉంటారంటే నేను ముందుండాలి. నేను ముందరుండి సేవ చేయాలి. నేను చేసే సేవ అందరికీ తెలియాలి అని. అలా ఏమీ అవసరం లేదు. అలా మనము హైరాణ పడి తాపత్రయ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతమంది ఆయన ముందు భక్తులు ఉన్న సీనియర్స్ ఉన్న ఆయన మహాప్రభు యొక్క చూపు ఎవరి మీద పడింది అంటే దుఃఖి మీద పడింది. ఆమెమి చూపించుకోలేదు. ఆమె చేసే సేవని ఎవరు గుర్తిస్తారని కూడా ఆమె ఏం అనుకోలేదు. సేవ చేస్తూ ఉంది అంతే. కానీ అటువంటి భక్తుల్ని కూడా భగవంతుడు గుర్తుంచుకుంటాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఎవరు మనసు ఏమిటి? ఎవరు ఎలాంటి సేవ చేస్తారు? ఎవరు ఎటువంటి భావంతో సేవ చేస్తారు? ఆయనకు అన్నీ తెలుసు. ఎవరేమి చెప్పనవసరం లేదు ఆయనకి. అందుకని సేవ చేసే సమయంలో ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించకూడదు. ఎవరికి ఆ ఎటువంటి ఫలాన్ని ఇవ్వాలి అనేది ఆయనకి తెలుసు. ఆయన చూసుకుంటారు. మన భావం మాత్రం ఎప్పుడు ఆయనకి సేవ చేయాలి అనే భావం మాత్రం ఉండాలి. అయితే ఇక్కడ ఎవరైతే ఎవరికైతే ఆయన కృప పొందడానికి యోగ్యత ఉందో వాళ్ళ యోగ్యులైన వాళ్ళందరికీ కూడా ఆయన కృప దొరుకుతుంది. దొరకదేమో అని మనం భయపడాల్సిన తాపత్రయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు అర్జునుడికి నా భక్తుడు ఎప్పటి కూడా నష్టపోడు. నా భక్తుడికి వినాశనం లేదు అని చెప్పాడు. ఆయన భక్తులకి
వాళ్ళ యోగ్యత అనుసారంగా వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తారు. అలా ఏం చేశారు, ముందు అభిషేకం కుండలతోని అభిషేకం చేశారు. ఆ తర్వాత పాలతోని, మళ్ళీ తేనెతోని, నెయ్యితోని, మొత్తం అన్ని పంచామృతంతోని కూడా ఆయనకు అభిషేకం చేశారు. అభిషేకం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా చేస్తూనే ఉన్నారనమాట. అభిషేకం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్లతోని అభిషేకం చేస్తారు. నీళ్లతోని అభిషేకం చేసి తర్వాత మహాప్రభువుని మంచిగా తుడిచి, ఆ తర్వాత మనకి ఏం చేస్తారు, ఇప్పుడు మందిరంలో అభిషేకం చేసినప్పుడు ఏం చేస్తారు, తరువాత చివరిగా పూలతోని అభిషేకం చేస్తారు. అలా మహాప్రభుకి పూలతో కూడా అభిషేకం చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందండి, ఎప్పుడైనా చూడండి మందిరంలో అభిషేకం చేసిన తర్వాత మంచిగా డీటెయిల్స్ కి అలంకరణ చేస్తారు. చేసిన తరువాత అప్పుడు భోగా ఆఫర్ చేస్తారన్నమాట. అప్పుడు ఎందుకంటే అంతసేపు స్నానం చేస్తారు కదా, మొత్తం అంతా శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ప్రసాదం ఇస్తే మంచిగా ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు వాళ్ళకి మంచిగా అరుగుతుంది అనమాట. పిల్లలకు కూడా అంతే చేస్తారు. అలా మహాప్రభుకి అప్పుడు చాలా బాగా ఆకలేసింది. అప్పుడు అడిగారు, ప్రసాదం తీసుకురండి, భోగా తీసుకురండి అని. భోగా తీసుకురావడం ప్రారంభించారు. అయితే అందరు కూడా భక్తులే, నవదీప్ ధామ్ లో అందరూ భక్తులే. మహాప్రకాష్ లీల ప్రారంభం కావని అందరికీ తెలిసిపోయింది. అందరు భక్తులు కూడా అక్కడికి వచ్చేసారు. ఇంకా భోగాలు మొత్తం కూడా ఎవరికి తోచిన భోగా వాళ్ళందరూ కూడా తయారు చేయడం ప్రారంభించారు. తయారు చేసి అందరూ తీసుకొచ్చి మహాప్రభుకి వడ్డిస్తున్నారు. అలా వడ్డిస్తూ ఉంటే ఎంత భోగా ఎవరు ఏది తీసుకొని వచ్చినా కానీ మహాప్రభు తింటున్నారంట. అలా భోగాలు స్వీకరిస్తూనే ఉన్నారు. స్వీకరిస్తూ ఉంటే అప్పుడు ఆయన ఎవరు, అందరికంటే పరమ భోగి ఆయన. భోగంలో భోగము అంటే ఇప్పుడు చూడండి, మనం చూస్తే ఇప్పుడు మామూలుగా ఎలా చూస్తాము అంటే, మన ఇంట్లో ఒక 2, 3 ఐటమ్స్ చేస్తాము. ఏదైనా స్పెషల్ అయితే కొన్ని ఎక్కువ చేస్తాం. అంతే తప్ప ఇప్పుడు ఏదైనా మందిరానికి వెళ్తే ఏదైనా స్పెషల్ డేస్, గోవర్ధన్ డే, ఆ గోవర్ధన్ గిరి పూజ అప్పుడు, ఇప్పుడు జన్మాష్టమి, జగన్నాథ్ రథయాత్ర అప్పుడు ఎంత భోగా సమర్పిస్తారంటే ఎన్ని ఐటమ్స్ అయినా అలా రోజంతా ఆఫర్ చేస్తూనే ఉంటారు. ఆ జగన్నాథ్ ఏమైనా అంటాడా, కృష్ణ ఏమైనా అంటాడా, ఇక చాలు ఎన్ని నాకు ఆఫర్ చేస్తారు ఈ రోజు అని. ఎంత భోగా ఎవరు ఎన్ని ఇచ్చినా ఆయన స్వీకరించగలడు. ఆయనకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే అందరికంటే ఎక్కువ భోగి, పరమ భోగి ఆయన. కానీ మనం ఉన్నాం, మనము అసలు భోగం కోసము డిజైన్ చెయ్యబడలేదు మనని. మనని భోగా కోసం డిజైన్ చేయలేదు. మనం భోగా తినాలంటే ఎంత తింటాం, ఒక ప్లేట్, ఒక ప్లేట్ లో కొంచెం ఒక కూర, ఒక 2 కూరలు, కొంచెం అన్నం తర్వాత తిన్న తర్వాత చాలా మంచి ఐటెం నేను చేసుకొచ్చాను, మాతాజీ తీసుకోండి, ఎంత బాగుందో అంటే ఏమంటారు మాతాజీ, మీరు ఆల్రెడీ భోజనం చేశారు కానీ నేను చాలా స్పెషల్ ఐటెం తీసుకొని వచ్చాను, ఏమంటారు? వద్దంటాం మాతాజీ బాబు కడుపు. ఇంకా నా వల్ల తినలేమంట. కాదు ఇంకా. ఎందుకు మాతాజీ, స్పెషల్ ఐటెం కదా. అయినా పట్టదు మాతాజీ, పట్టదు. పట్టదు అంటే కడుపు మన ఫుల్ అయిందంట కెపాసిటీ చూడండి, మాటయ్య. మన కెపాసిటీ ఎంత తక్కువ. ఎవరైనా భోగా పెట్టినా గానీ మన కెపాసిటీ ఎంత, కొంచెం తీసుకోగలం. ఆ తర్వాత ఇంకా ఎన్ని స్పెషల్ ఐటమ్స్ మన కళ్ళ ముందలున్నా కావాలంటే ఇదే భోగా రేపు తీసుకోండిరా, అది భోజనం టైంలో తీసుకొస్తే తీసుకుంటాను. అది ఇప్పట్లాగా ఈ రోజులాగా భోజనం అయిపోయాక తెచ్చామనుకో నా వల్ల కాదు. ఒక ప్లేట్ మీల్స్ తిన్న తర్వాత ఏమనిపిస్తుంది మాతాజీ మనకి, ఇంకో భోగా వద్దు, మీరు వెళ్ళిపోతే హాయిగా పడుకోవాలని ఉందండి, వెళ్ళి రండి మాతాజీ అంటాం. మన కెపాసిటీ అంతే. ఎందుకంటే భోగా అనుభవించడానికి కూడా మనకి శక్తి సామర్థ్యాలు లేవు. కానీ మహాప్రభు ఎంతో శక్తి సంపన్నుడు. ఇప్పుడే కాదండి, ఒకసారి మహాప్రభుకి ఎక్కడ జగన్నాథ్ పూరికి వెళ్ళిన తర్వాత అక్కడ భక్తులందరూ కూడా భోగాన్ని తీసుకొచ్చారు. ఎన్ని రోజులు అంటే వాళ్ళ భక్తులందరూ భోగా తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ముకుంద్, ఆయనకున్న సేవకుడు, ఆయన అన్ని లోపల పెట్టేస్తున్నారు అనమాట ఒక రూమ్ లో. అలా వాళ్ళు తెచ్చిన భోగా అంతా కూడా రూమ్ లో పెట్టేస్తూ ఉంటే ఒక రోజు 2 రోజుల్లో ఒక రూమ్ లో 2 రూమ్ లో మొత్తం భోగా నిండిపోయిందంట. కానీ మహాప్రభు కొంచెం కూడా తినలేదు. అయితే ఆయన అన్నారనమాట, మహాప్రభు ఇప్పుడు భక్తులందరూ నిన్న నాకు ఇచ్చిపోయారు, అంతా భోగా నిన్నటి నుంచి ఇస్తూ ఉన్నారు, మీరు వచ్చినప్పటి నుంచి ఇస్తున్నారు, మీరు ఒక్కటి కూడా స్వీకరించలేదు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతారు, మేము ఇచ్చాం కదా, నువ్వు పెట్టావు, మహాప్రభు పెట్టావు, మహాప్రభు స్వీకరించారా అని అడుగుతారు. వాళ్ళకి నేనేం చెప్పను. అప్పుడు ఆయన అంతే కదా, అదేనా నీ ప్రాబ్లం, సరే అయితే పద అని రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నారు. ఆయన వడ్డిస్తూ ఉన్నారు. మహాప్రభు మొత్తం భోగా వాళ్ళందరూ ఇచ్చింది, భక్తులు ఇచ్చింది అంతా వెంటనే ఖాళీ చేసేసారనమాట. యాక్చువల్ గా ఆయన సన్యాసి,
ఆయన ఏదైనా భోగా ఏమన్నా పెడితే ఎక్కువగా తీసుకోరనమాట. ఎందుకంటే నేను సన్యాసిని, నేను ఎక్కువగా తీసుకోను అంటారు. కానీ ఎప్పుడైతే భక్తులు ప్రేమతో పెడతారో వాళ్ళు ఖచ్చితంగా తినాల్సిందే అని భోగా పెడితే అప్పుడు స్వీకరిస్తారు. ఇంకొకసారి ఏం జరుగుతుందంటే మనకి ఒకసారి ఆయన సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత బృందావన్ వెళ్ళాలి అని తాపత్రయపడుతూ బృందావనానికి వెళ్తుంటే నిత్యానంద ప్రభు ఏం చేస్తారు? ఆయన్ని మోసం చేసి శాంతిపూర్‌కి తీసుకొనొస్తారు. శాంతిపూర్‌కి తీసుకొనొస్తే అక్కడ గంగని చూసి ఆయన యమున అనుకోని యమునాలో దూకేస్తారు. అక్కడ చూస్తే ఆయనకు అద్వైతాచార్య కనిపిస్తారు. అద్వైతాచార్యని చూసి "నువ్వెందుకు ఎప్పుడొచ్చావు బృందావన్‌కి" అంటే, "లేదండి మీరే శాంతిపూర్‌కొచ్చారు." అప్పుడేం చేస్తారు? శాంతిపూర్‌లో అద్వైతాచార్య నిత్యానంద ప్రభుని, మహాప్రభుని తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆయన కూడా ఇలానే బకెట్ల కొద్దీ సాంబార్, బకెట్ నెయ్యి, గుట్టలు ఉరగా అన్నం రాసులుగా పోసి వడ్డించాడనమాట. అంత భోజనం వడ్డిస్తే నిత్యానంద ప్రభు అంటారనమాట. "ఏంటి నువ్వు మేమొస్తే మాకు భోజనం కూడా పెట్టవా? ఇదేనా నువ్వు పెట్టే మాకు ప్రసాదం? ఇంతే పోగా నువ్వు పెడతావా మాకు?" అంటే అద్వైతాచార్య "నా శక్తి ఇంతే అండి. నేను ఇంతే పెట్టగలను. ముందు మీరు ప్రసాదం తీసుకోండి" అంటారనమాట. ఆయన స్వీకరించాలనుకుంటే ఎంతైనా స్వీకరిస్తారు. లేదు అనుకుంటే ఏది స్వీకరించరు. ఆయనకంత శక్తి సామర్థ్యాలున్నాయి. మనకి ఒక ప్లేట్‌కి మించి ఎక్కువగా తినలేము. సమయం అయిపోయినాక ఆ కొంచెం ప్లేట్ లేకపోతే ఉండలేము. ఏది కూడా మనకి శక్తి లేదు. కానీ మహాప్రభు దేనికైనా గాని సమర్థుడనమాట. అలా మొత్తం భోగా అంతా స్వీకరించారు. స్వీకరించిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్క భక్తుడితో కూడా ఆయన మాట్లాడడం ప్రారంభించారు. ప్రతి ఒక్క భక్తుడితోని. ఎలా? అందరితో మాట్లాడుతూ వాళ్ళందరి మీద కూడా కృప చూపిస్తూ ఉన్నారు. ముందుగా అక్కడ ఉన్న భక్తులందరూ ప్రతి ఒక్కళ్ళతో కృప చూపిస్తూ వాళ్ళకి ఆయనకున్నటువంటి బంధం. ఏం బంధము? కేవలం ఆ భక్తుడికి మాత్రమే తెలిసింది. మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలియంది కూడా ఆయన చెప్పేస్తున్నారు మహాప్రభు. భగవంతుడికి, భక్తుడికే తెలుసు. మిగిలిన వాళ్ళకి ఎవరికీ తెలియనివి కూడా అక్కడ అందరి ముందు చెప్పేస్తూ ఉన్నారనమాట. చెప్తూ ఆ రోజు ఇలా జరిగింది. అందరూ కూడా ఆశ్చర్యపోయి వింటున్నారు. ముందుగా ఎవరి వంతు వచ్చింది? శ్రీవాస్ ఠాకూర్ వంతు వచ్చింది. శ్రీవాస్ ఠాకూర్ ఎవరు? నారద మహాముని యొక్క అవతారం. నారద మహాముని శ్రీవాస్ ఠాకూర్‌గా వచ్చారు. ఎంతో శుద్ధ భక్తుడు. ఎప్పుడు కూడా మహాప్రభు చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు వీళ్ళింటికి వచ్చి వీళ్ళింట్లోనే ప్రతిరోజు రాత్రి కూడా కీర్తన చేసేవాడు. కీర్తన చేసినప్పుడు ఒకసారి ఏం జరుగుతుంది అంటే శ్రీవాస్ ఠాకూర్ యొక్క పుత్రుడు మరణిస్తాడు. మరణిస్తే శ్రీవాస్ ఠాకూర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ విషయం మీరు చెప్పవద్దు. వాళ్ళ భార్యకి, వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళందరికి చెప్తారనమాట. ఈ విషయం మీరు ఎవరికీ చెప్పవద్దు. చెప్తే మహాప్రభు రారు, కీర్తన చెయ్యరు. అని వాళ్ళెవ్వరికీ చెప్పవద్దంటే వాళ్ళందరూ గదిలోనే ఉంటారు. వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడు ఏం జరుగుతుంది? మహాప్రభు కీర్తన ప్రారంభిస్తూ ఉంటారు. కీర్తన చేస్తూ ఉంటే, నాకెందుకో కానీ రోజు వచ్చినట్టుగా భావం లేదు. ఏదో వెలితిగా ఉంది. ఏం జరిగింది చెప్పండి అని అడుగుతారు. అయినా గాని చెప్పరు శ్రీవాస్ ఠాకూర్. తర్వాత ఆయన ఖచ్చితంగా చెప్పమంటే అప్పుడు తీసుకొస్తారనమాట. ఇలా జరిగిందండి అని. అప్పుడు ఆయన చూసి చాలా బాధపడతారు మహాప్రభు. ఎందుకు మీరు నాకు చెప్పలేదు అని. వెంటనే మహాప్రభు ఆ పిల్లవాడిని అలా చెప్పగానే పిల్లవాడిని పిలుస్తాడంతే పేరు పెట్టి. వెంటనే పిల్లవాడు లేచొచ్చేస్తాడు. చనిపోయిన పిల్లవాడు వెంటనే బ్రతికి వచ్చేస్తాడనమాట. అలా తనకి ఎంత భక్తి అంటే మహాప్రభు అంటే ఎంత ప్రియమంటే ఎవ్వరిని గురించి ఆలోచించేవారు కాదు, పట్టించుకునేవారు. ఎప్పుడు ఆయనతోనే ఉండేవారు. అటువంటి శ్రీవాస్ ఠాకూర్‌కి ఒకసారి ఏం జరిగిందంటే ఆయన భాగవత కథ వినడానికి వెళ్తారు. భాగవత కథ వినడానికి వెళ్ళినప్పుడు, ఆ కథ చెప్పేది ఎవరు అంటే దేవానంద్ పండిత్ దగ్గరికి వెళ్తారనమాట. ఆయన కథ చెప్తూ ఉంటే ఈయనకి ఎంతో ఇష్టం భాగవతం వినాలి అని. అలా ఆయన వర్ణిస్తూ ఉన్నారు. ఈయన ఇంకా భావావేశంలో దుఃఖిస్తున్నారనమాట. కన్నుల నుండి అశ్రువులు ఇలా కారుతూనే ఉన్నాయి. కన్నుల నుండి అశ్రువులు కారుతూనే ఉంటే, ఆ దేవానంద్ పండిత్ యొక్క శిష్యులు అనుకున్నారు, ఈయనని తక్కువగా భావించారనమాట. ఈయన దుఃఖిస్తూ ఉంటారు. భావావేశంలోకెళ్తూ ఉంటారు. కొన్నిసార్లేమో ఎక్కువగా ఏదో ఒక భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారని చెప్పి, ఆయన కళ్ళు మూసుకొని అలా భావావేశంలో ఉన్నప్పుడు ఆయన క్లాస్‌లోంచి ఇలా ఎత్తుకొని తీసుకొని వచ్చి రోడ్ మీద ఉంచేసి ఎళ్ళిపోయారనమాట. అప్పుడు వాళ్ళందరికి అనిపిచ్చింది. ఆయన్నేమో అప్పుడు ఆయనెప్పుడు ఎలా ఉన్నారు అంటే
తీసుకొని అక్కడికి పెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనకు అనిపించింది. ఫస్ట్ ఆయనకు అర్థం కాలే ఎక్కడ ఉన్నాను నేను ఏంటి. ఆయన కళ్ళు తెరిచి చూసే లోపు ఆయన రోడ్డు మీద ఉన్నారు. ఆయనకు అనిపించింది ఇక్కడికి నేను ఎలా వచ్చాను అసలు. ఆ తర్వాత ఆయనకు అర్థమైంది నన్ను ఇక్కడికి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద వదిలేసిపోయారు అని. అర్థమయ్యి ఆయనకు చాలా బాధ అనిపించింది అనమాట. అయ్యో నన్ను కనీసం భాగవత కథ కూడా వీళ్ళు విననివ్వలేదే. భాగవత కథ వినాలి అని ఎంతో ఆతృతతోని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లి భాగవతాన్ని తీసి చదవడం ప్రారంభిస్తారు. నువ్వు చదవడం ప్రారంభించి భాగవతం చదువుతూ ఎంతో భావావేశంలో నువ్వు చాలా రోదించావు. నీకు గుర్తుందా? అప్పుడు నువ్వు ఎప్పుడైతే భాగవతాన్ని చదవాలి అని నువ్వు పుస్తకాన్ని ఓపెన్ చేశావో, వైకుంఠం నుంచి నేను అక్కడి నుంచి నీ హృదయంలోకి ప్రవేశించాను. నీ హృదయంలో భక్తిలత అనేది చిగురించింది. అప్పుడు నువ్వు ఎంతో సంతోషానికి గురయ్యావు. అప్పుడు ఆ భావాన్ని ఇచ్చింది నేనే నీకు అని మహాప్రభువు చెప్పగానే వెంటనే ఆయన ఎంతో సంతోషిస్తారనమాట. ఎవరైనా సరే భాగవతం చదివితే నాకు ఎంతో ఇష్టం. నువ్వు ఎంతో తాపత్రయంతో చదవాలి అనుకున్నావు కదా, అందుకే నీకు అటువంటి ఫలితాన్నే ఇచ్చాడు. భాగవతం చదువుతుంటే ఎటువంటి ఫలితం వస్తుందంటే మనకి సదాసేవ్య శ్రీమద్ భాగవతీ కథ యస్య శ్రవణ మాతేన హరిచిత్తం సమాశ్రమేత్ అంటే ఎవరైతే భాగవతాన్ని శ్రద్ధగా ఎప్పుడూ సేవిస్తూ ఉంటారో, సదాసేవ్య భాగవతాన్ని ఎప్పుడు సదా సేవిస్తూ ఉంటారో అలా వాళ్ళు యస్య శ్రవణ మాత్రేనా అంటే వింటూ ఉన్నా చదువుతున్నా ఎప్పుడు సేవ చేస్తూ ఉంటే హరి చిత్తం సమాశ్రయేత్ వాళ్ళ చిత్తము అనేది హరిలో సమాయత్తం అవుతుంది. హరి మీద శ్రీకృష్ణ భగవానుడి మీద వాళ్ళ చిత్తము అనేది సంలగ్నం అవుతుంది అని చెప్తున్నారు. ఎవరిస్తారు ఆ ఫలితాన్ని అంటే మనకంత తాపత్రయం ఉంటే కృష్ణుడే ఇస్తాడు. మన భావాన్ని బట్టి ఆయన ఏంటి భావగ్రాహి జనార్దన. మన భావాన్ని బట్టి మనని అనుగ్రహిస్తారు. అప్పుడు నీకు అనుగ్రహాన్ని ఇచ్చింది నేను అని చెప్పగానే శ్రీవాస్ ఠాకూర్ చాలా చాలా సంతోషిస్తారనమాట. మీరే నన్ను అనుగ్రహించారా అని. అది ఎవరికీ తెలియదు, శ్రీవాస్ ఠాకూర్కి మాత్రమే తెలిసిన విషయం. ఆ విషయాన్ని ఆయన పంచుకున్నారనమాట. అయితే ఎందుకు అలా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నేనేం తప్పు చేశానని. భాగవతం వింటూ ఉంటే నన్ను ఇలా అవమానించి బయట కూర్చొని పెట్టి వెళ్ళిపోయారు. కొన్నిసార్లు మనకు కూడా భక్తి జీవితంలో ఏమైనా కానీ మనం ఎంత బాగా సేవ చేసినా కానీ ఎవరైనా విమర్శించడము నిందించడము ఇలాంటి కొన్ని విపత్కరమైన పరిస్థితులు వస్తాయి. వాటి గురించి ఏం చెప్తూ ఉన్నారంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ప్రతిరోజు మనము రోజువారీ సాధన చేస్తూ ఉంటాం. అలా సాధన చేస్తూ ఉంటే అది డైలీ రొటీన్ గా అలవాటుగా మారిపోతుంది. కానీ ఇలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చాయనుకోండి, ప్రత్యేకమైన పరిస్థితులు, అప్పుడు మనం ఇంకా భగవంతుడిని ఇంకా గట్టిగా పట్టుకుంటాం. అప్పుడు ఆయన కృప అనేది మనకు దొరుకుతుంది. ఇక్కడ ఏం జరిగింది, శ్రీవాస్ ఠాకూర్ ఇలా జరిగింది ఏంటి, నేను శ్రద్ధగా చదవాలి అని ఆయన ఎప్పుడైతే కూర్చున్నారో ఆయనకి ఆ భక్తిని భగవంతుడు ప్రసాదించారు. అప్పుడు భాగవతాన్ని ఇంకా ఆయన రిలీజ్ చేయగలిగారు. ఇంకా ఆనందించి ఆయనకు అశ్రువులు వచ్చాయన్నమాట. అంటే విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పుడు భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. కానీ నా పరిస్థితులు బాలేవని మనకేదో ఇబ్బందులు వచ్చాయని కష్టాలు వచ్చాయని భగవంతుణ్ణి వదిలిపెట్టకూడదు. ఎప్పుడు ఆ పరిస్థితిలో వచ్చినప్పుడు ఇంకా ఆయన గట్టిగా పట్టుకుంటామో అప్పుడు ఆయన కృప మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రత్యేకమైన కృప మన మీద కురిపిస్తారు. అది ఎప్పుడైనా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఆయన అంటున్నారనమాట, ఇక్కడ శ్రీవాస్ ఠాకూర్ ఉన్నారు, ఓకే, భక్తులు ఉన్నారు చాలా మంది, కానీ అక్కడ లేని భక్తులు కూడా ఉన్నారనమాట. ఎవరైతే ఇక్కడ లేరో వాళ్ళందరినీ కూడా పిలవండి. అందరినీ పిలవండి. అందరికీ నేను ఈరోజు వాళ్ళు ఏం అడిగితే వాళ్ళకి అది నేను ఇచ్చేస్తా. వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాను, వాళ్ళకు వరదానం చేస్తాను, వాళ్ళ మీద నా కృపని చూపిస్తాను. మీరు వెళ్ళి భక్తులందరినీ కూడా పిలుచుకొని రండి అని పిలుచుకొని రమ్మంటే ఇక భక్తులు వెళ్తారనమాట. అప్పుడు ఆయన చెప్తారు ముందుగా గంగదాస్ పండిత్ గంగదాస్ పండితుని పిలుచుకొని రండి అని చెప్తారు. ఈ గంగదాస్ పండితు ఎవరు అంటే మహాప్రభు యొక్క సంస్కృత టీచర్ అన్నమాట. చిన్న వయసులో ఆయన ముందుగా పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆయనకి సంస్కృత వ్యాకరణాన్ని నేర్పించిన వాళ్ళు ఎవరు అంటే ఈ గంగదాస్ పండిత్. ఈ గంగదాస్ పండిత్ కి ఆయన కూడా చాలా గొప్ప భక్తుడు, కృష్ణ భక్తుడు. ఎప్పుడు కూడా ఎంతో భక్తి భావంతో సేవిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు మహాప్రభువు కూడా జన్మించక ముందు ఎప్పుడో జరిగిన విషయం, ఒక విషయం చెప్తూ ఉన్నారనమాట.
ఒకసారి ఏం జరిగిందంటే నవదీప్ ధామాన్ని మొత్తం కూడా ముస్లిమ్స్ అటాక్ చేస్తారు. ముస్లిమ్స్ అటాక్ చేసినప్పుడు అలా అప్పుడు ఎలా చేసేవారంటే ఎవరైతే ముస్లిమ్స్ వచ్చి అటాక్ చేస్తారో అక్కడ ఉన్న హిందువులందరినీ కూడా బాగా హింసించేవారు, బాధ పెట్టేవారు. వీలైతే వాళ్ళ ధనాన్ని దోపిడీ చేసేవాళ్ళు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవారు అనమాట. గంగదాస్ పండితు ఆయనకి కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల్ని భార్యల్ని తీసుకుని ఎలా అయినా ఈ ముస్లింల దగ్గర నుంచి వాళ్ళ బారి నుంచి బయటపడాలి అని వాళ్ళని తీసుకుని ఆయన గంగా నది తటానికి వస్తారనమాట. ఆ ఊరిని వదిలేసి నది దాటి వేరే ప్రదేశానికి వెళ్ళాలి. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే వరకు అక్కడే ఉండాలి అని నది దాటుదామని వస్తారు. నది దాటుదామని వస్తే అక్కడ ఒక పడవ లేదు, ఎవరు లేరు, ఎలా నది దాటాలో తెలియడం లేదు. ఆ ముస్లిం లేని దగ్గరకు వచ్చేలాగా ఉన్నారు. ఆయనకు కూతుర్లు ఉన్నారు. ఏం చెయ్యాలి, వాళ్ళు ఏం చేస్తారో అని భయపడుతూ ఉన్నారనమాట. అప్పుడు ఒక నావ వస్తుంది. నావ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా ఎక్కి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కి అప్పుడు పడవ దాటి నది వేరే ఒడ్డుకి వెళ్ళిపోతారనమాట. అలా వాళ్ళు రక్షించబడతారు. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు, అప్పుడు నువ్వు ఎంతో ఆతృత పడ్డావు కదా ఏం జరుగుతుందని. అప్పుడు నీ కోసం ఒక పడవ వచ్చింది, ఒక పడవ వాడు వచ్చాడు, గుర్తుందా? వచ్చారు. అవునండి, ఆయనే నన్ను రక్షించాడు ఆ రోజు. ఆ వచ్చింది నేనే అని చెప్తారనమాట. ఆయన చెప్పగానే అవునా, ఆ రోజు నేను చాలా భయపడ్డాను నిజంగా, మీరే స్వయంగా వచ్చి రక్షించారు. యాక్చువల్ గా అయితే అసలు ఆయన మనసులో కోరుకుంటున్నారు, భగవంతుడినే ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే నా కోసం మీరే వచ్చారా అని ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోతారనమాట. అది వినగానే ఎంతో సంతోషం అనిపిస్తుంది అనమాట. భగవంతుడు నా కోసం వచ్చారా, ఆ మాట వినగానే ఆయనకి ఎంతో సంతోషం కలిగింది. ఆ విషయం కూడా ఆయనకి తెలియదన్నమాట. ఆ విషయం కూడా ఆయనకి తెలియదు గంగదాస్ పండిత్కి, నా కోసం కృష్ణానే వచ్చారు అని. ఇప్పుడు ఆయన చెప్పే వరకు అలా గంగదాస్ పండితుని కూడా ఆయన ఆశీర్వదించారనమాట. తర్వాత ఆయన పిలుస్తారు, శ్రీధర్ని పిలుచుకురండి. శ్రీధర్ ఫుల్ పేరు తెలుసా మాతాజీ? ఆయన పూర్తి పేరు ఎవరికైనా తెలుసా? కొలవేరి శ్రీధర్. కోలావేచ శ్రీధర్. కోలావేచ శ్రీధర్ ఎవరు అంటే ఎప్పుడు ఎంత ఒక ఒక పూర్ పర్సన్ అన్నమాట, ఎంతో నిరుపేద. ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి అరటి పళ్ళని మాత్రం అమ్ముతూ ఉంటాడు. ఆ వచ్చిన ధనంలోనే సగం ధనాన్ని గంగామాత యొక్క ఆరాధనకు వాడతాడు, గంగా నదిని ఆరాధిస్తాడు. ఆ మిగిలిన డబ్బులు మాత్రమే ఆయన ఆయన అవసరాలని తీర్చుకుంటూ ఉంటాడు అనమాట. ఎంతో ఎంతో నిరుపేద. అయితే ఆయన ఎప్పుడు కూడా ఈ ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ అరటి పళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, ఎప్పుడు కూడా నిమాయి పండితు కోలావేచ శ్రీధర్ దగ్గరికి వెళ్ళేవాడు. ఈ కోలావేచ శ్రీధరు ఆయననే ఎంతో గొప్ప శుద్ధ భక్తుడు. ఎప్పుడు కూడా ఇంకేమీ ఉండదు ఆయనకి, చాలా నిరుపేద కాబట్టి డబ్బు ఉంటే ఏమైనా ఉంటే తినడానికి తినేవాడు, లేకపోతే కేవలం గంగ నీరు తాగి ఆ కృష్ణాని ఊకే కృష్ణ కృష్ణ నామజపం చేస్తూ ఉండేవాడు. నామజపం చేస్తూ ఉంటే ఆ పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ అయ్యేది. వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, ఏంటి నువ్వు ఎందుకు అలా కృష్ణ కృష్ణ అని అరుస్తున్నావు? నీకేమన్నా ఆకలిగా ఉందా? ఆకలిగా ఉంటే ఏమన్నా తిను, ఎప్పుడు కృష్ణ కృష్ణ అని అరుస్తూ ఉంటావు? మంచిగా నువ్వు చపాతీ తిను, లస్సీ తాగు, ఎందుకు అలా అరుస్తున్నావు? అరిస్తే ఏమొస్తుంది? అరిస్తే అందరికి అందరూ లేస్తారు. నీ కృష్ణుడు కూడా లేచి పారిపోతాడు. నువ్వెందుకు అలా అరుస్తున్నావు అని అందరు విమర్శించేవారు అనమాట ఆయన. విమర్శించినా కానీ ఆయన ఎప్పుడు కూడా పట్టించుకునేవారు కాదు. ఏమి వాళ్ళని గురించి ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. ఈయనదేదో ఈయన చూసుకునేవారు. అయితే నిమాయి పండిత్ ప్రతిరోజు కూడా కోలావెచ్చ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి అరటి పళ్ళు కొనాలి అని నెపంతో వెళ్ళేవారు. కానీ ఎప్పుడు కూడా సరిగ్గా కొనేవారు కాదనమాట. ఎక్కువగా విసిగించేవాడు. ఎలా? ఈ అరటిపళ్ళు ఎంత అంటే ఆయన చెప్పేవాడు, ఒక పైసా. ఒక పైసానా? అంత ఎక్కువ డబ్బా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంత ఎక్కువ డబ్బుతో నువ్వు అరటిపళ్ళు అమ్మి ఇప్పటికీ నీ దగ్గర ధనం ఎక్కువైపోయింది, ఇంకా ధనాన్ని ఏం చేసుకుంటావు నువ్వు అని అంటున్నాను. నా దగ్గర ఎక్కడుంది నిమాయి పండు? నా దగ్గర అసలు ధనమే లేదు. లేదు లేదు, నీ దగ్గర ఎంతో ధనం ఉంది, నాకు తెలుసు నీ దగ్గర ఉన్న ధనం ఏంటో. ఇంత ధనంతో నీ ఏం చేసుకుంటావు నువ్వు? నాకు కొంచెము తక్కువ రేటుకి అమ్మలేవా? ఎంత రేటుకి కావాలి అంటే 90% తక్కువ రేటు అడిగేవాడు అనమాట. ఇంకా ఒక పైసా ఆయన చెప్తే
అందులో 90%. అసలు 90% తక్కువ, అసలు అంత తక్కువకి నేను ఎలా ఇవ్వను అంటే, ఇవ్వకుండా నువ్వేం చేసుకుంటావు ఈ డబ్బుల్ని? ఇన్ని డబ్బులు ఏం చేసుకుంటే, ఇప్పటికి ఎంత ధనం ఉంది చూడు నీ దగ్గర. అంటే ఆయన మనసులో ఉద్దేశం వేరనమాట. ఆయన దగ్గర భక్తి అనే ధనం ఉంది కాబట్టి అది అలా చెప్తూ ఉన్నారు. నువ్వు ఏం చేస్తావు నీ ధనం అంతా? గంగా సేవకు వాడతావా? గంగా సేవలో ఎందుకు నువ్వు డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటావు? ఆ గంగ వచ్చింది నా నుంచి, నాకు పూజ చేయరాదు? ఆ డబ్బులన్నీ నువ్వు ఏం చేస్తున్నావు గంగ సేవలో వాడి? అంత ధనం ఏం చేసుకుంటావని వెళ్ళి ఆయనతో దెబ్బలాడి అరటి పళ్ళు లాగేవారు అనమాట. లాగేవారు, వదిలేవారు కాదు. ఇంకెవరైనా వచ్చారనుకోండి తీసుకోవడానికి, వాళ్ళకు కూడా చెప్పేవాడు, ఈయన అరటిపళ్ళు, అసలు ఈ అరటిపళ్ళు ఏం బాలేవు, ఈయన దగ్గర ఏం కొంటారు, ఎంత ఎక్కువ రేటుకి చెప్తున్నాడు అని విసిగించి ఈయన కొనేవారు కాదు, వేరే వాళ్ళని కూడా కొనిచ్చేవారు కాదు. అలా ఏదో ఒక గలాట చేసి పోయేవారు. మనకు అలా అనిపిస్తుంది, కానీ ఆయన కోరుకుంది అదే అన్నమాట. ఆయన ఏం కోరుకున్నారో అదే ఇచ్చారు. అలా ఎక్కువగా నిమాయి పండిత్ ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవారు, కోలావేచ శ్రీధర్ దగ్గరికి. ఈ రోజు ఆయన్ని పిలిచారనమాట. అయితే ఆయన ఇల్లు ఎక్కడ ఉంది, ఎలా గుర్తించాలి అంటే, ఏ ఇంటికైతే పైకప్పు ఊడిపోతుందో, ఎక్కడి నుంచి అయితే కృష్ణ కృష్ణ అని అరుపులు ఉంటాయో అక్కడికి వెళ్ళండి, అక్కడే అదే ఇల్లు కోలావేచ శ్రీధర్. వెళ్తే అలానే ఉంది. మొత్తం వర్షం వస్తూ ఉంటే ఆ పైనుంచి అదంతా కురిసిపోతూ ఉంది. ఆయన మాత్రం కృష్ణ కృష్ణ అని అరుస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను నిమాయి పండిత్ పిలుస్తున్నారు అని అనగానే వెంటనే నన్ను పిలుస్తున్నారా అని ఆయన అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఈ భక్తులు ఏం చేస్తారంటే ఆయన్ని ఎత్తుకొని తీసుకొని వస్తారు. ఆ కోలావేచ శ్రీధరు మొదటిసారి మహాప్రభుని అలా చూడగానే ఎంతో ఎంతో సంతోషిస్తారనమాట. ఆయన ఆ భావంలో ఆయన్ని చూసి, వచ్చావా, ఎంత ధనాన్ని పోగేసుకున్నావు ఇప్పటి వరకు, నీ దగ్గర అసలు ఈ ధనం ఎక్కువైపోయింది, ఇంత ధనాన్ని ఏం చేసుకుంటావు, నా దగ్గర ఎక్కడుంది మహాప్రభు, నా దగ్గర ఏం ధనం ఉంది అని అడిగితే ఆయన, నీ దగ్గర భక్తి అనే ధనం ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు నేను ఎంతో ఇబ్బంది పెట్టాను కదా, నువ్వు ఎంతో గొప్పగా నన్ను ఆరాధించేవాడి సేవించేవాడి కదా, సరే ఇప్పుడు నేను నీకు ఇస్తాను, అష్ట సిద్ధులు ఇస్తాను, తీసుకో. నీ అష్ట సిద్ధులు తీసుకొని ఈ మొత్తం ప్రదేశానికి కూడా నువ్వే రాజువుగా, నిన్ను నేను రాజుగా చేస్తాను, అష్ట సిద్ధులు ఇస్తాను, ఇప్పటి వరకు నువ్వు ఏది లేదో నీ దగ్గర నీకు అన్ని ఇచ్చేస్తాను అన్నారు. అప్పుడు ఏమని ఉంటారు మాతాజీ చెప్పండి, కోలావేచ శ్రీధర్ ఏమని ఉంటారు? అష్టసిద్ధులు వద్దని ఉంటారు. వద్దని అంటారు ప్రభు. నేనే కావాలి, ఏమి భక్తే వద్దంటారు మాతాజీ, కావాలి. వద్దంటారు. స్వామి యొక్క కరుణ కావాలని అడుగుతారు. కాదు మాతాజీ, వద్దంటారు. ఎప్పుడు చిన్నప్పుడు నువ్వు ఎలా నా దగ్గరకు వచ్చావో ఈ అరటిపళ్ళ కోసం ఎప్పుడు అట్లే రావాలి అని కోరుకున్నారు. నీ దర్శన భాగ్యం చిన్నప్పుడు కావాలి. చిన్న నిమాయి ఎప్పుడు ఎలా నా దగ్గరకు వచ్చి బేరమాడి అరటిపళ్ళు తీసుకున్నాడో అది కావాలని కోరుకున్నాడు. ఓకే, హరే కృష్ణ. ఎప్పుడు ఇలా భక్తి సేవలోనే ఉండాలి అని కోరుకుంటారు మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. అయితే ఇప్పుడు ఆయన అడగగానే, నువ్వు నాకు ఏమి ఇస్తా అంటున్నావు, ఇన్ని రోజులు నేను నీకు చేసిన సేవ ఏంటి, నువ్వు నాకు ఇచ్చేది ఏంటి, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా, అష్టసిద్ధులు ఇస్తావా, నేనేం చేసుకోను వాటితోని, ఒక రాజునయ్యి నేనేం చేసుకోను అవన్నీ, నాకు అవేమీ అవసరం లేదు. మరి అయితే నీకేం కావాలి చెప్పు, నీకు ఏం కావాలని నువ్వు కోరుకుంటావో నేను నీకు అదే ఇస్తా అని చెప్తారనమాట. అయితే అప్పుడు ఆయన ఒకటే కోరుకుంటారనమాట, ఎప్పుడు కూడా నిమాయి పండితుగా నువ్వు వచ్చి నా దగ్గర ఎప్పుడు కూడా బేరమాడేవాడివి కదా, అటువంటి రూపమే ఎప్పుడు నా మనసులో ముద్రించబడి ఉండాలి, ఆ రూపమే నాకు కావాలి, ఆ రూపాన్ని నేను నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడు నీకు ఈ లీల జరిగినా కానీ నీ లీలలో నేను కూడా పాల్గొనాలి అని ఆయన కోరుకుంటారనమాట. అంటే ఏమిటి, ఈ రూపము, ఆయన లీలలో భాగం పంచుకోవడం, అంతకు మించి ఇంకెవరికైనా ఏం కావాలండి? అలా చెప్పిన తర్వాత అప్పుడు అంటారనమాట, సరే అయితే నువ్వు ఎప్పుడు కూడా నామాన్ని జపిస్తూ ఉంటావు కదా, ఇప్పుడు నా గుణగానం చెయ్యి. ఆయన అనగానే, నీ గుణగానం చేయడానికి నాకేముందండి జ్ఞానము, నేనేం మిమ్మల్ని గుణగానం చేయగలను, నాకంత శక్తి సామర్థ్యాలు లేవు. అప్పుడు వినగానే వెంటనే మహాప్రభు సరస్వతి సరస్వతి అని సరస్వతి దేవుని పిలుస్తారు. పిలవగానే సరస్వతి దేవి ఆయన నాలుక మీద నాట్యం చేస్తుంది కోలావేచ శ్రీధర్. వెంటనే ఆయన గుణగానం ప్రారంభిస్తారు. ఎవరైనా సరే ఎంతో మంది మేము గొప్ప వాళ్ళమి అని భావిస్తూ ఉంటారు. ఏమని భావన?
నాకు ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాకు ఎంతో ఐశ్వర్యం ఉంది, ఎంతో జ్ఞానం ఉంది, నాకెంతో వైరాగ్యం ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. హరే కృష్ణ మాతాజీ. అయితే ఎవరికైనా అవి నీ దగ్గర లేవా? వాళ్ళ శక్తి సామర్థ్యాలని, ఐశ్వర్యాలని, కీర్తి ప్రతిష్టల్ని చూసి ఆకర్షించబడ్డానికి అసలు నీ దగ్గర లేకపోతే కదా. అవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి నీ దగ్గర. అయితే నిన్ను ఆకర్షించాలి అంటే ఒకటే, అది భక్తి. ఎందుకంటే నువ్వు భగవంతుడివి, నువ్వు భక్తుడివి కాదు కదా. అందుకే నువ్వు భక్తికి ఆకర్షించబడతావు. నీ దగ్గర లేనిది భక్తి. అందుకనే భక్తులు వాళ్ళ భక్తి ద్వారానే నిన్ను గెలుచుకుంటారు తప్ప ఇంక ఏ విధమైన గుణం ద్వారా కూడా నీ మనసు గెలుచుకోలేరు. భీష్ముడు ఎంత గొప్పవాడు! ఆయనకున్న శక్తి సామర్థ్యాలు చూసి నువ్వు ఆయన్ని చూసి ప్రసన్నమయ్యావా? లేదు, ఆయన భక్తికి నువ్వు ప్రసన్నమయ్యావు. ఆయన భక్తుడికి బద్ధుడివయ్యావు. ఎంత గొప్ప భక్తి ఉందంటే భీష్ముడికి, ఆయన ఏదో బాగా యుద్ధం చేస్తున్నాడని కాదు. ఎప్పుడైతే ఆ భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను ఆయుధం పట్టిస్తాను అని, నీ మాటని కూడా నువ్వు పక్కకు పెట్టి నీ ప్రమాణాన్ని, ఆయన ఇచ్చిన మాట కోసం నువ్వు ఆయుధాన్ని పట్టుకున్నావు. నీ చేత ఏమైనా చేయించగలరు భక్తులకు ఉందంత శక్తి సామర్థ్యం. యశోదామాత ఆమె భక్తితోని నిన్ను బంధించింది. ఇంకా మనకి కొన్ని కొన్ని ఉదాహరణలు ఇస్తారండి. ఇంకొకటి చెప్తున్నారు, సత్యభామని కూడా ఉదాహరిస్తున్నారు. సత్యభామ ఏం చేస్తుంది అంటే, పారిజాత వృక్షం వచ్చిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడు, స్వర్గానికి వెళ్ళి పారిజాత వృక్షాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు ఏం చేస్తుందంటే, ఆ పారిజాత వృక్షానికి శ్రీకృష్ణ భగవానుని కట్టేసి ఆ వృక్షంతో సహా ఆ నారద మహామునికి దానం చేసేస్తుంది. ఎవరైనా అలా చేయగలరా? నిన్ను దానం చేయడం ఏంటి? ఆమెకి ఎలా చేయగలిగింది అలా అంటే, ఆమె ఎంత గొప్ప భక్తురాలై ఉంటే నిన్నే ఒక మహర్షికి దానం చేయగలిగింది. అంత గొప్ప భక్తికి నువ్వు బద్ధుడు అవుతావు తప్ప ఏది విధమైన గొప్ప లక్షణాలని చూసి నువ్వు బద్ధుడవవు. ఇంకా అంటున్నారనమాట, ఆ బృందావనంలో ఉండే గోపికలు వాళ్ళు ఒక పల్లెటూరులో ఉన్న ఒక సామాన్యమైన ఒక బాలికలు. కానీ వాళ్ళలో ఏం చూసి నువ్వు అంత ఆకర్షించబడ్డావు అంటే, వాళ్ళ భక్తిని చూసి ఆకర్షించబడ్డావు. వాళ్ళ ఎంతో కల్మషం లేని మనసుతోని నిన్ను ఆరాధించారు. అది చూసి నువ్వు ఆకర్షించబడతావు. కానీ ఏదో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, గొప్ప వాళ్ళని, అందము ఐశ్వర్యం ఉన్నాయని, ఏదో క్షత్రియులని, క్షత్రియ కాంతల్ని నువ్వు ప్రేమించలేదు. నువ్వు ఎవరిని ప్రేమించావు అంటే గోపికల్ని ప్రేమించావు. గోపికల యొక్క ప్రేమకు బద్ధుడవయ్యావు. అంతే తప్ప ఏదో ఒక బయట అయిన ఆకర్షణ చూసి ఎవరు కూడా ఆ ఆకర్షించబడరు. ముఖ్యంగా నువ్వు ఎవరు కూడా నిన్ను నీ మనసుని గెలుచుకోలేరు అని చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత అటువంటి గౌర గోపాల రూపంలోనే ఆ రూపం మీద నా మనసు స్థిరంగా ఉండాలి. నాకు ముక్తి నువ్వు ఇచ్చే అష్టసిద్ధులు, నన్ను ఒక రాజుని చేస్తా, అటువంటి ఐశ్వర్యాలు నాకు ఏమీ అవసరం లేదు అని చెప్తారనమాట. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని ముఖ్యంగా చెప్తున్నారు ఇందులో. ఏమిటి అంటే, ఈ కోలావేచ శ్రీధర్ని చూసి చాలా మంది విమర్శించేవారు. ఆయన భక్తిని చూసి అవహేళన చేశారు. అలా ఎవరైతే నీ పట్ల అవహేళన చేశారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు అని చెప్పారనమాట. ఎవరు నిన్ను భక్తిని చూసి నిన్ను అవహేళన చేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పారు. ఇంకా తర్వాత ఆయన ఎవరేమన్నా కానీ ఈయన పట్టించుకునేవారు కాదు. ఈయన మనసులో ఎప్పుడు ప్రసన్నంగానే సంతోషంగా ఉండేవారు. ఆయన చెప్తున్నారనమాట, భక్తులు ఎప్పుడు కూడా బయటికి ఎలా అయినా కనిపించలేండి, మనసులో మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు నిత్య సంతోషం. ఒకసారి ఏం జరుగుతుందంటే, శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్లే సమయంలో అప్పుడు ఆయన ఫోటో దిగుతున్నారనమాట. దిగినప్పుడు ఆయన చాలా కోపంగా ఇట్లా మొహం పెట్టి దిగుతారంట. తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫారిన్ డివోటీస్ అడుగుతారు మా ప్రభుపాద్ ఏంటి మీ మొహం అలా ఉంది ఆ ఫోటోలో, అంటే మీకు ఇష్టం లేదా ఇక్కడికి రావడం, అందుకే అలా ఉన్నారా? అప్పుడు ప్రభుపాద అంటే, ఓ రాస్కెల్, నేను అప్పుడు ఎక్స్టసీలో ఉన్నాను, అంటే పరమమైన ఆనందంలో ఉన్నాను, నీకు బయటికి అలా కనిపిస్తున్నానేమో, అప్పుడు నా ఆనందము అంతా ఇంత కాదని చెప్పారనమాట.
అంటే భక్తులు ఎప్పుడు కూడా బయటికి ఎలా ఉన్నారని కాదు, లోపల చాలా సంతోషంగా ఉంటారు. భక్తులు ఎప్పుడు కూడా గంభీరంగా ఉండాలని ప్రభుపాద చెప్తే, భక్తుడు ఎప్పుడు కూడా నవ్వుతూ చలాకీగా ఉండే ఆయన గంభీరంగా ఉంటున్నాడంట. ప్రభుపాద అడిగారు, ఏమిటి అలా ఉన్నావు అంటే, మీరే చెప్పారుగా గంభీరంగా ఉండమని. అంటే ఆయన అన్నారనమాట, గంభీరంగా ఉండమంటే మన సాధనలో, శ్రవణ కీర్తనాలలో, ఆ ఇందులో ఉండడంలో, ప్రవర్తించడంలో కాదు అని చెప్పారనమాట. భక్తులు ఎప్పుడు కూడా ఇలా బయటికి ఎలా ఉన్నారనేది చూసి వాళ్ళ లోపల ఏముంది అని మనం ఎవరి గురించి కూడా చెప్పలేము. అందుకని ఎవరిని, భక్తుల్ని కూడా మనం ఏం చేయాలి అంటే, మనం ఒక కంక్లూజన్కి వచ్చి వాళ్ళని చూసి, ఓహో ఈయన గొప్ప భక్తుడు, ఈమె గొప్ప భక్తురాలు, లేకపోతే ఈమె అవును ఈమె కాదని ఎవరిని కూడా మనం జడ్జి చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, అపరాధం అవుతుంది. వాళ్ళ భావం మనకి తెలియదు, వాళ్ళ స్థాయి తెలియదు. అందుకనే భక్తుల పట్ల మనం ఎప్పుడు కూడా అలా జడ్జి చేయకూడదు అనమాట. భక్తులు ఎప్పుడు కూడా బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోషతి నా కాంక్షతి, ఎప్పుడు కూడా ప్రసన్నంగానే ఉంటారు. ఆ తర్వాత మనకి ఇంకొక గొప్ప భక్తుడి గురించి చెప్తున్నారు. ఆయన మురారి గుప్తా. మురారి గుప్తా ఎవరో తెలుసా మాతాజీ, ఎప్పుడైనా విన్నారా పేరు? మురారి గుప్తా ఎవరు? వెళ్ళలేదు మాతాజీ. మురారి గుప్తా కూడా విన్నాం ఇంతకు ముందు కూడా మనము చర్చించాము. మురారి గుప్తా ఎవరు అంటే స్వయంగా హనుమంతుడు. స్వయంగా అవును, చెప్పారు. హనుమంతుడే మురారి గుప్తా రూపంలో చైతన్య మహాప్రభు లీలలో పాల్గొనడానికి వచ్చారు. అందుకని ఒకసారి మురారి గుప్తని పరీక్షిద్దామని మహాప్రభు అంటారనమాట. ఈ రోజు నుంచి నువ్వు ఆ ఆయన ఎప్పుడు రామచంద్రుడిని ఆరాధిస్తూ ఉంటారు కదా, ఈ రోజు నుంచి నువ్వు కృష్ణుణ్ణి ఆరాధించరాదు అని ఆయన చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నైట్ అంతా మురారి గుప్తకి నిద్ర పట్టదు. ఆయన దుఃఖం వస్తుంది, ఆయన ఏడుస్తూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. నేను జీవించలేను, నేను రాముడు లేకుండా జీవించలేను. కానీ మహాప్రభు ఇలా చెప్పారు, నేను వెళ్ళి మహాప్రభు చెప్తాను, నేను ఈ దేహం త్యాగం చేస్తాను అని, నేను ఇది చెయ్యలేను, దేహం త్యాగం చేస్తాను అని. అప్పుడు మహాప్రభువు చెప్తారనమాట, చైతన్య మహాప్రభు, లేదు నేను నిన్ను పరీక్షించానంతే, నీకు ఏ ఆరాధన ఇష్టమైతే నువ్వు అదే చెయ్యి, నిన్ను పరీక్షించానంతే. కానీ మురారి గుప్తా ఎంత గొప్ప భక్తుడంటే, ఆయన ఒక గొప్ప వైద్యుడు అనమాట. ఆయన ఎలా ప్రచారం చేసేవాళ్ళంటే, ఆ వైద్యుడు ప్రతి ఒక్కళ్ళకి మందుని ఇస్తాడు కదా, ఏదో ఒక మందు ఇస్తాడు ఎవరికి ఏ రోగం ఉన్నా. అందులో అంటే ఆయన కృష్ణ భక్తిని కలిపిచ్చేవారంట. ఎవరైతే ఆయన దగ్గర మెడిసిన్ తీసుకుంటారో వాళ్ళు భక్తులుగా మారిపోయేలాగా మెడిసిన్ ఇచ్చేవారు. అంటే చూడండి అక్కడ వాళ్ళ మనసు భక్తులకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ సాంగత్యంలోకి ఎవరు వస్తారో వాళ్ళు భక్తులుగా మారిపోవాల్సిందే. భక్తుల సాంగత్యంలోకి ఎవరు వస్తే అది ఏ రూపంలో అయినా వాళ్ళు భక్తులుగా మారవలసిందే. మురారి గుప్తా ఇంటికి ఎక్కువగా వెళ్తూ ఉండేవారు. ఈ మధ్య మా గురు మహారాజు ఒక క్లాస్ ఇచ్చారనమాట. అందులో ఏం చెప్తున్నారంటే మురారి గుప్తా గురించి, మహాప్రభు మురారి గుప్తా ఇల్లు మనము వెళ్తే చూడవచ్చు, ఎక్కడ నవదీప్ ధామ్ లో చూడవచ్చు మురారి గుప్తా ఇల్లు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయనకు వెళ్ళి ఆయనతోని సంభాషిస్తూ మాట్లాడుతూ ఎక్కువగా ఆయన దగ్గర సమయాన్ని గడిపేవారు. ఒక రోజు ఏం చేశారంటే మురారి గుప్తా సడన్ గా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మహాప్రభు సడన్ గా ఆయనకు భావం అనేది మారిపోయి ఆయన ఎలా ఒక వరాహ రూపంలో, నరసింహస్వామి రూపంలో ఆయన భావించారనమాట. నరసింహస్వామి రూపంలో ఆయన అంటే ఆ భావం అలా వచ్చేసింది ఆయనకి. వెంటనే ఆయన పరుగున రోడ్డు మీదకి వెళ్ళి నరసింహస్వామి లాగా ఆయన ప్రదర్శించడం ప్రారంభించి ఆయన కోపంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రూపంలో ఆ భావంలో ఉన్నారు కాబట్టి కోపంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన మనసులో ఉద్దేశం ఏమిటి అంటే, అక్కడ బయట ఉన్న భక్తులందరికీ కూడా కృప చూపించాలి అని అనుకొని బయటకు వెళ్ళారు ఆయన. కానీ భక్తులందరూ ఆయన చూసి భయపడి పారిపోతూ ఉన్నారు. కానీ తర్వాత వెంటనే ఆయనకు అర్థమైపోయింది మహాప్రభుకి, నేను నరసింహస్వామి లాగా నేను ప్రవర్తిస్తున్నాను. వెంటనే తేరుకొని అందులోంచి బయటకు వచ్చి ఇంట్లోపలికి వెళ్ళిపోయారనమాట. ఇంకొకసారి మురారి గుప్తా ఇంట్లో ఉన్నప్పుడే ఆయన వరాహ రూపంలోకి మారిపోయారు. ఎలా అంటే ఆయనకి 4 కాళ్ళు చేతుల్ని ఆయన 4 కాళ్ళలాగా ఉపయోగిస్తూ ఉన్నారు. మొహమేమో వరాహ రూపంలోకి మారిపోయింది. ఆయన ఇంటి చుట్టూ కూడా అలా తిరుగుతూ ఉన్నారనమాట. వరాహ రూపంలో కూడా మారిపోయారు. అంటే మురారి గుప్తా అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే,
ఆయన మనసులో ఉన్న భావాలన్నిటిని కూడా అక్కడ అలా ప్రదర్శించేవారు. ఎంతో గొప్ప భక్తుడు మురారి గుప్తా. అప్పుడు ఆయన అడిగారు మురారి గుప్తని, సరే అయితే చెప్పు నీకేం కావాలో చెప్పు, నువ్వేం కోరుకుంటే నేను నీకు అది ఇస్తాను. ఆయన చెప్పారనమాట, నాకు ఏం కావాలంటే మీ దగ్గర నుంచి కేవలం ఎప్పుడు కూడా ఇదే దాస్య భావంలో నేను మీకు సేవ చేయాలి. ఎప్పుడు నిరంతరం ఇదే దాస్యం, మీకు ఎప్పుడు ఏ సేవ కావాలంటే ఆ సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. దాస్య భావంలో నేను మీకు సేవ చేస్తూ ఉండాలి. ఇంకా ఎప్పుడు కూడా మీ నామాన్ని నేను జపిస్తూ ఉండాలి అని కోరుకున్నారనమాట. కోరుకోగానే వెంటనే మహాప్రభు ఆయనకి ఆ రామ లక్ష్మణ సీత హనుమాన్ లాగా దర్శనమిచ్చారు. ఇక్కడ కూడా హనుమాన్ ఉన్నారు, కానీ ఇక్కడే ఉన్నారు, కానీ అక్కడ హనుమాన్ దర్శనం అయింది ఆయనకి. అలా సీతారాముల రూపంలో దర్శనాన్ని ఇచ్చారు. వెంటనే ఆయన చూసి, ఆ దర్శనాన్ని చూసి ఎంతో సంతోషించారనమాట. ఆయన కోరిక కూడా కోరుకున్నారు. అప్పుడు చెప్పారనమాట ఫలశ్రుతి. ఏం చెప్పారంటే బృందావన్ దాస్ ఠాకూరు ఆ ఫలశ్రుతిలో ఏం రాశారంటే, ఎవరైతే ఈ లీలను వింటారో, ఈ లీలలు విన్న వాళ్ళందరికీ కూడా కృష్ణ ప్రేమ దొరుకుతుంది అని ఫలశ్రుతి ఇచ్చారు. కృష్ణ ప్రేమ దొరుకుతుంది. మనందరి లక్ష్యం ఏంటి మాతాజీ? ఏం పొందాలని మనం సాధన చేస్తూ ఉన్నాం? కృష్ణ ప్రేమ మాతాజీ. ప్రేమనే కృష్ణ ప్రేమను పొందాలి. ఎవరైతే ఈ లీల విన్నారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా కృష్ణ ప్రేమ దొరుకుతుంది. హరి బోల్ ఈ మాతాజీ. బోల్ అది మాతాజీ. మురారి గుప్తా మనకి అవకాశాన్ని ఇస్తున్నారు. మీ స్వయంగా వల్ల మాకు కూడా మహాప్రభు భాగ్యం కలిగింది మాతాజీ. మనందరికి ఇచ్చారు మాతాజీ, ఆచార్యులు ఇచ్చారు. బృందావన్ దాస్ ఠాకూర్ మనందరికీ కూడా ఈ భాగ్యాన్ని కలిగించారు. అయితే ఇందాక నేను చెప్పడం ఒకటి, కోలావేచ శ్రీధర్కి మహాప్రభు ఆయన దర్శనం ఇచ్చారు కదా, నీకు ఏ సిద్ధులు కావాలంటే అది కోరుకో అంటే ఆయన కోరుకోలేదు. అప్పుడు కృష్ణ బలరాముల్లాగా దర్శనం ఇచ్చారనమాట కోలావేచ శ్రీధర్కి. కృష్ణ బలరాముల్లాగా ఆయన దర్శనం ఇచ్చి ఆయనకి కుమారులు నారద మహాముని వాళ్ళందరూ కూడా వచ్చి కృష్ణ బలరాముని సేవిస్తూ ఉన్నారనమాట. బ్రహ్మ శివుడు మళ్ళీ కుమారులు నారద మహాముని వాళ్ళందరూ వచ్చి వాళ్ళని సేవిస్తూ ఉన్నారు. కృష్ణ బలరాముల రూపంలో ఆయన దర్శనం ఇచ్చారనమాట. అందరికీ కూడా దర్శనం జరుగుతూ ఉంది. ఎవరికి అర్హత ఉందో, ఎవరు చూడగలవరో వాళ్ళందరికీ ఆ దర్శనం ఇస్తూ ఉన్నారు మహాప్రభు ఈ విధంగా అపరిమిత కృప చూపించారు. ఈ మహాప్రకాశ ఈ లీలలో అందరి మీద కూడా అంత కృపను చూపించారనమాట. చాలా మంది కృష్ణ బలరాముల్ని దర్శనం చేసుకున్నారు, ఇప్పుడు సీతారాముల్ని దర్శనం చేసుకున్నారు. అలా మురారి గుప్త తర్వాత ఆయన కృప చూపించారు ఎవరికి అంటే హరిదాస్ ఠాకూర్కి. హరిదాస్ ఠాకూర్ ఎవరు అంటే, హరిదాస్ ఠాకూర్ ఎవరు మాతాజీ? ఆయన పూర్వజన్మ నామాచారి మహమ్మదీయుడు మాతాజీ. మహమ్మదీయులు నామాచార్యులు, కానీ ఆయన ఎవరి అవతారం? బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి యొక్క అవతారం. హరిదాస్ ఠాకూర్ బ్రహ్మదేవుడు మాత్రమే కాదు, ప్రహ్లాద్ మహారాజు కూడా. ప్రహ్లాద్ మహారాజు మరియు బ్రహ్మదేవుడి యొక్క అవతారం హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ లాగా అసలు బ్రహ్మదేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది? మనం బ్రహ్మ విమోహన్ లీల చూస్తే, ఆ బ్రహ్మ విమోహన్ లీలలో ఏం చేస్తారు బ్రహ్మదేవుడు? శ్రీకృష్ణ భగవానుడు గోపబాలురు అందరూ కూడా కలిసి బృందావనానికి వెళ్ళి అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆవులందరికీ కూడా మేత తీసుకొని వెళ్తారు. వాటన్నిటిని కూడా కాపలాగా ఉంటారనమాట. వాటన్నిటిని కూడా కాపలాగా చూసుకున్న తర్వాత మధ్యాహ్నం జరుగుతుంది, వాళ్ళకి ఆకలేస్తుంది. అప్పుడు అందరూ కూర్చొని ఆ ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు. స్వీకరిస్తూ ఉంటే మనం అప్పుడు చెప్పుకున్నాం, ఎంతో మంది గోపబాలురు ఉంటే ప్రతి ఒక్కళ్ళ పక్కన కూడా కృష్ణుడు ఉన్నారనమాట. అంటే ఏమిటి? ఎన్ని వేల మంది అయినా ఉండండి, ప్రతి ఒక్కళ్ళ పక్కన అంటే అన్ని విధాలుగా ఆయననే విస్తరించి అందరి పక్కన ఉండేవాడు. అలా చేస్తే ఎలా? ఇప్పుడు చూడండి, కనీసం మనము ఎవరికైనా ఫ్రెండ్కి ఇవ్వాలి, మనం కూడా బాక్స్ లో తెచ్చుకున్నాం ఏమైనా, వీళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి తింటుంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఒక ప్లేట్ లో అందరి తెచ్చుకుందంతా ఒక ప్లేట్ లో పెట్టి తలా ఒక ప్లేట్ ఇస్తాం. లేకపోతే ఇది నాది, మా అమ్మ ఇచ్చింది, ఇది బాగుంది, లడ్డు బాగుంది, చపాతి బాగుంది, ఈ పూరి బాగుంది, మీకు ఒకటి ఇవ్వనా అని అడిగి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం తింటాం. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. మా అమ్మ లడ్డు ఇచ్చింది, ఎంత బాగుందో కృష్ణ అని ఒక గోపబాళ్ళు ఏం చేస్తాడంటే కొంచెం తిని, చూడు ఇది ఎంత టేస్ట్ బాగుందో, నువ్వు కూడా తిను అని ఆయన కొంచెం తినిపించేవాడు. తర్వాత మళ్ళీ ఈయన తినేవాడు, మళ్ళీ ఆయనకు తినిపించేవాడు. ఇది చూశాడు బ్రహ్మదేవుడు.
ఏమిటిది? ఏ రూల్స్ లేవు, ఏమీ లేవు. ఈయనకి ఏం లేకనని కొంచెమన్నా గాని మినిమం పాటించాలి కదా! అలా ఎంగిల్లి తినేస్తున్నాడు. హ! ఈయనేం భగవంతుడు అని ఆయనకు అనిపించింది. ఎంగిలి ఒక లడ్డూని తీసుకొని చెరి కాస్త తింటారా? ఫ్రెండ్స్ కూడా అలా తినరు. భగవంతుడు అయ్యుండి వాళ్ళ ఎంగిలి తింటున్నాడు. అసలు ఈయన భగవంతుడేనా? మినిమం ఎటికేట్స్ రూల్స్ లేవు కృష్ణుడికి అని మోహానికి గురయ్యాడు. మోహానికి గురై ఏం చేశాడు? ఆ గోపబాలుని ఆ ఇంకెవరు అక్కడ ఉన్నాయి? అవి గోవు యొక్క దూడలు అన్నిటిని అపహరించుకొని తీసుకొని పోయి బ్రహ్మలోకంలో పెట్టేశాడు. పెట్టేసి వచ్చి ఇక్కడ ఏం చేస్తాడో చూద్దాం కృష్ణ. మరి ఈయన భగవంతుడు కదా, భగవంతుడు అనుకుంటున్నాడు ఈయనని. అసలు భగవంతుడా కాదా? ఇప్పుడు నేను ఏం చేయాలో చూడాలి. వచ్చి చూస్తే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ పెట్టేసి వచ్చాను కదా, మళ్ళీ ఇక్కడ ఎలా వచ్చాను? మళ్ళీ అక్కడికి పోయి చూశాడు, అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఉన్నారు. అంతలోపు 1 నిమిషం అయిపోయింది బ్రహ్మదేవుడికి. ఆ 1 నిమిషము 1 క్షణము. ఆ సమయం భూమి మీద ఎంత? 1 సంవత్సర కాలం. బ్రహ్మదేవుడికి ఏం జరిగిందో అర్థమయ్యేలోపు ఇక్కడ సంవత్సరం గడిచిపోయింది. వాళ్ళందరినీ కూడా రూపంలో శ్రీకృష్ణ భగవాన్ ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు అంటే అందరూ కూడా చూసి యశోద మాసం చూసి అసూయ వచ్చేదన్నమాట. అంటే అసూయ అంటే అది నెగిటివ్ గా భౌతికమైన అసూయని కాదు. ఎలా అంటే ఎంత అదృష్టం ఈ యశోదామాతది. ఆమెకి ఎంత అదృష్టం లేకపోతే ఎప్పుడు కృష్ణలీలల్ని కృష్ణుడికి సేవలు చేస్తుంది, కృష్ణుడిని ఆడిస్తుంది, పాలిస్తుంది, ఆయనకు అదేంది ప్రసాదం పెడుతుంది. మాకు లేదే అది అని వాళ్ళందరూ కోరుకున్నారు. అందుకే వాళ్ళందరి ఇంట్లో కృష్ణుడు వాళ్ళతో పాటు కలిసి సంవత్సరం ఉన్నాడు. ఆవులు అనుకునేయంట ప్రతి ఆవు కూడా, ఈ యశోదామాతది ఎంత భాగ్యము, కృష్ణుడికి పాలిస్తుంది. మరి మా దగ్గర కూడా ఎన్నో పాలున్నాయి కదా, మా పాలు కూడా మీ కృష్ణుడికి ఇవ్వాలనుంది. ఒక గోవులు కూడా భావించాయంట. అందుకని వాళ్ళ యొక్క గోదూడల రూపంలో గోవుల పక్కన ఉన్నాడు వెళ్ళి కృష్ణుడు. ఒక గోవు కోరుకుంటే గోదూడలాగా వెళ్ళాడు. ఒక బ్రజవాసి కోరుకుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఎవరు కోరుకుంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. ఏ యథామాం ప్రపంచంతే తాం తదైవ భజామ్యహం. నన్ను ఎలా భజిస్తావు, ఏం కోరుకుంటావు, నేను నీకు అది ఇస్తాను. కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కృష్ణుడు సంతోషంగా ఉన్నారు. కానీ ఈయనకు అనిపించింది బ్రహ్మదేవుడు, నా వల్ల నేను నీ భక్తుల్ని నీకు దూరం చేశాను. అందుకని నేను ఎలా ప్రవర్తించాను అంటే ఒక యవనులాగా ప్రవర్తించాను, ఒక భక్తుల్లాగా నేను లేను. అందుకని నేను యవనుల యొక్క కుటుంబంలో నేను జన్మిస్తాను అని ఆయన కోరుకున్నాడు. అయితే వెంటనే మహాప్రభు ఎప్పుడైతే మీ లీల జరుగుతుందో ఆ మీ లీలలో నేను కూడా పాల్గొనాలి ఆయన కోరుకోగానే ఆయన అంటారనమాట, కలియుగంలో నేను నిమాయి పండిత్ లాగా చైతన్య మహాప్రభులాగా వస్తారు, అప్పుడు నువ్వు కూడా రా. ఎలా? అప్పుడు నువ్వు చేసే నీ భజనకి భక్తికి అప్పుడు నీకు నామాచారుడిలాగా నేను బిరుదును కూడా ఇస్తాను. నామాచారులాగా నిన్ను గౌరవిస్తాను. నిరంతరం నిరంతరం నామజపం. అప్పుడు ఆయన నేను తప్పు చేశానని ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం బ్రహ్మదేవుడు ఎప్పుడు నిరంతరంగా నామజపం చేసేవాడు. అందుకనే ఇక హరిదాస్ ఠాకూర్ అంటే చాలా చాలా ఇష్టం మహాప్రభుకి. ఆయన కనీసం మందిరంలో కూడా రానిలేదు, జగన్నాథ మందిరంలోకి. జగన్నాథ మందిరంలోకి రానియకపోతే ఏంటి, నేనే స్వయంగా నీ దగ్గరికి వస్తాను అని ప్రతిరోజు వచ్చి కలుసుకునేవాడు. ఆయనకి ఎండ కొడుతుందని ఆయన కోసం ఒక చెట్టుని సృష్టించాడు అక్కడికక్కడ. అప్పుడు ఆయన చివరి సమయంలో శరీరం వదిలేస్తే మహాప్రభు స్వయంగా తీసుకుని వెళ్లి దాన సంస్కారాలు చేస్తారు. అంత ప్రియం హరిదాస్ ఠాకూర్ అంటే. ఆ విధంగా ఆయన హరిదాస్ ఠాకూర్ని అడుగుతారు, సరే చెప్పు నీకేం కావాలి. ఆయన కూడా కీర్తిస్తారనమాట. ఏమని కీర్తిస్తారంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఎవరు ఎలా కోరుకుంటే వాళ్ళని వచ్చి రక్షిస్తావు. ఎలా రక్షించాడు హరిదాస్ ఠాకూర్ని అది చెప్తారు మహాప్రభు. ఏమంటారంటే, నేను నిన్ను 22 మార్కెట్ ప్లేసుల్లో ఆయన ఉంటాడు కదా, వాళ్ళు ముస్లిం రాజు, ఆయన నిన్ను శిక్షించమని సైనికుల్ని పంపిస్తే 22 మార్కెట్ ప్లేసుల్లో ఆయన కొరడాతో కొడతారనమాట హరిదాస్ ఠాకూర్ని. కొడుతూ ఉంటే కోపం వచ్చి వైకుంఠంలో నేనేమనుకున్నాను తెలుసా, ఇంకా ఈ క్షణంలోనే వాళ్ళని అందరినీ సంహరించాలని నేను సుదర్శన చక్రాన్ని పంపిస్తున్నాను ఆ క్షణంలో. అప్పుడు నువ్వేం చేసావంటే వాళ్ళందరినీ మీద అప్పుడు కృప చూపించి క్షమించు క్షమించు అని నన్ను అడిగావు, అందుకని నేను క్షమించాను, లేకపోతే ఆ క్షణమే వాళ్ళందరినీ నేను చంపేసేవాడిని అని చెప్తారనమాట.
అప్పుడు తర్వాత ఆయన అంటారు, అప్పుడు నిన్ను అన్ని సార్లు కొట్టారు కదా కొరడాతోని, నేనేం చేశాను తెలుసా? నీకు ఒక్క కొరడా దెబ్బ తగలనివ్వలేదు నేను. ఆ కొరడా దెబ్బలన్నీ నేను తిన్నాను అని వీపు చూపిస్తారు. వీపు చూపిస్తే వీపు మొత్తం కొరడా దెబ్బలతోని కందిపోయి ఉంటుంది. అది చూసి హరిదాస్ ఠాకూర్ మూర్ఛొచ్చి పడిపోతారనమాట. అంత సంతోషం వస్తుంది. నేను ఎవరైనా అడిగితే పిలిస్తే పోతాను. పార్వతీదేవి పిలిచింది, వెళ్ళావు, రక్షించావు. ఆ తరువాత పాండవులు పిలిచారు, దూర్వాస మహాముని వచ్చినప్పుడు ఏం చేయాలో మాకు తెలియట్లేదు, నువ్వు వెళ్ళావు. ద్రౌపదీదేవి పిలిచింది, వెళ్ళావు, రక్షించావు. నేను అసలు నిన్ను పిలవనే లేదే. ఎప్పుడు నేను నామం చెప్తాను, కానీ ఇప్పుడు నాకు కష్టం వచ్చింది రక్షించు అని నిన్ను పిలవనే లేదే. అయినా వచ్చి నా కొరడా దెబ్బలు నాకు తగిలేవన్నీ కూడా నువ్వెందుకు తీసుకున్నావు అని ఆయన సంతోషంతో అసలు ఆయన భక్తి పారవశ్యంలో పడిపోతారనమాట. అప్పుడు హరిదాస్ ఠాకూర్ని అందరూ లేపుతారు. అప్పుడు ఆయన అడుగుతారు, ఏం కావాలి చెప్పు, నీకేం వరం కావాలి? అప్పుడు ఆయన ఒకటే మాట చెప్తారు, భక్తుల యొక్క భక్తుల యొక్క భుక్త అవశేషం కావాలి. ఎవరికి భక్తులది ఏది మనకి ఎక్కువగా శిరోధారం, శుద్ధ భక్తులది ఏం తీసుకోవాలి అంటే భక్త పద ధూళి, భక్త పద జల, భక్త భుక్త అవశేషం. భక్త పద ధూళి, వాళ్ళ యొక్క పాదాల యొక్క ధూళి, వాళ్ళ యొక్క పాదాల యొక్క జలం, పాద పద్మాలకి అభిషేకం చేసిన జలము, భక్త భుక్త అవిశేష, భక్తుల యొక్క ప్రసాదం, వాళ్ళు తిన్నటువంటి ప్రసాదం, అది నాకు కావాలి అని ఆయన కోరుకున్నారనమాట. అందుకే హరిదాస్ ఠాకూరు తెలియకుండా చాలా మంది భక్తులు ప్రసాదం తీసుకొని వాళ్ళు ఎక్కడైనా విస్తరాకులు అక్కడ బయట పడేస్తే అక్కడికి వెళ్ళి హరిదాస్ ఠాకూర్ ఆ ప్రసాదాన్ని తీసుకునేవారు. అది వినలేం మనం, అలా ఆయన తీసుకునేవారు. ఒకసారి అయితే ఒక భక్తుడి ఇంటికి వెళ్ళి, చాలా మంచి భక్తుడు, కాకపోతే వాళ్ళు ఎక్కువ పేదవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మామిడి పళ్ళు ప్రసాదంగా ఇస్తాడు. ఈయనే తీసుకొని వెళ్ళి కృష్ణ ప్రసాదం అని ఇస్తారు. వాళ్ళందరూ మామిడి పండు టెంకే తిని బయట పడేస్తారు కదా. ఎక్కడ పడేస్తారో ఆయన వాళ్ళు బయట పడేసే వరకు ఉండి వెయిట్ చేసి వెళ్ళి వాళ్ళ ప్రసాదం తీసుకుంటారు. ఆయన హరిదాస్ ఠాకూర్ కాదనుకుంటా మాతాజీ, వేరే భక్తుడు ఆయన, హరిదాస్ ఠాకూర్ కాదనుకుంటా. అలా అన్నమాట. ఎందుకంటే భక్తుల యొక్క ప్రసాదాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు భక్తులైపోతారు. నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను, శ్రీల ప్రభుపాదుల వారు 1976 లో ఒకసారి ఫ్లైట్ లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన పాప్కార్న్ తిని కొన్ని వదిలేశారంట. అవి ఆ ఎయిర్ హోస్టెస్ తిన్నది. ఆ తర్వాత మళ్ళీ 1986 లో 10 సంవత్సరాల తర్వాత భక్తులు ఒకసారి అమెజాన్ అడవులకు వెళ్తారంట. ఎందుకు వెళ్తారో సందర్భం తెలీదు. అయితే వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశ్రయం కోసం ఎక్కడైనా ఉండాలి అని వెళ్తే ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి లోపలికి వెళ్తే డోర్ తీస్తే అక్కడ ఒక మాతాజీ ఉంటుందన్నమాట, చీర కట్టుకొని తిలక్ పెట్టుకొని. ఆశ్చర్యపోతారు, ఈ అమెజాన్ అడవుల్లో ఒక భక్తురాలు ఎలా వచ్చింది అంటే, 1976 లో నేను హెయిర్ హోస్టెస్ ని, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క మహాప్రసాదం స్వీకరించాను, అందుకే భక్తురాలిని అయ్యాను. అందుకని ఎప్పుడు కూడా ఆ గురువులది, శుద్ధ భక్తులది ప్రసాదం దొరికితే విడిచిపెట్టకూడదు. శుద్ధ భక్తులది అంటే అందరిది కాదండి. శుద్ధ భక్తులది కాకుండా తీసుకుంటే వాళ్ళ యొక్క అనర్థాలు కూడా వస్తాయి. అది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అలా ఆయన కోరుకోగానే మహాప్రభు ఆ వరాన్ని కూడా ఇచ్చారనమాట. ఆ తరువాత పిలిచారు అద్వైతాచార్య. అద్వైతాచార్య ఎవరు మాతాజీ తెలుసా? శివ 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 విష్ణు తత్వాలు శివ మాతాజీ. విష్ణు యొక్క ఆయన మాత సదాశివ మహావిష్ణు. ఆ సదాశివ మరియు మహావిష్ణువు యొక్క ఇన్కార్నేషన్, అవతారం ఎవరు అంటే స్వయంగా అద్వైతాచార్య. అద్వైతాచార్య ఎలా అంటే ఆయన మహావిష్ణువు, స్వయంగా మహావిష్ణువు అవతారమైన ఆయన ఎప్పుడు కూడా ఒక భక్తుల్లాగే, సామాన్యమైన భక్తుల్లాగే ఉండేవాడు అనమాట. స్వయంగా ఆయనే కోరుకున్నారు మహాప్రభు రావాలి అని, అందరినీ భక్తులుగా మార్చాలి అని. అటువంటి అద్వైతాచార్య ఒకసారి ఏం చేస్తారంటే, మహాప్రభువు ఆ కీర్తన చేసి ఆయన ఆ భావావేశంలో ఏం చేస్తారంటే, ఆయన పడుకుంటారనమాట. పడుకోవడం అంటే అలా పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈయన వెళ్ళి అద్వైతాచార్య మహాప్రభు యొక్క పాదధూళిని తీసుకుంటారు, శిరస్సు మీద రాసుకుంటారు.
తర్వాతకి మహాప్రభు లేసి మళ్ళీ ఆయన నృత్యం చేయడానికి కీర్తన చేస్తూ ఉంటే ఆయన కనిపిస్తుంది. కీర్తనలో ఆయనకు భావం రావట్లేదంట. రాకపోతే ఆయన అన్నారు, ఎవరో కానీ నా ధనాన్ని స్వీకరించారు. ఎవరు ఆ ధనాన్ని స్వీకరించారు చెప్పండి. ఇక్కడున్న భక్తులు అందరూ సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే అడిగేదేమో మహాప్రభు స్వయంగా, ఆ ధనాన్ని తీసుకుంది అద్వైతాచార్య. ఈయన ఇంకా సీనియర్, అందరికంటే సీనియర్ శుద్ధ భక్తుడు. ఈయన గురించి ఎలా చెప్పేది, ఆయనకి షికాయతులు చెప్పలేము. ఇద్దరు గొప్ప భక్తుల మధ్యలో సీనియర్స్ సైలెంట్ గా వీళ్ళు ఉండిపోయారనమాట. తర్వాతకి ఎవరు ఏం మాట్లాడట్లేదు, కానీ అర్థమైపోయింది అద్వైతాచార్య తీసుకున్నారని. అద్వైతాచార్య వెంటనే ఏం చేశారు, ఆయన చాలా వయసుకి ఎక్కువ అండి, కాకపోతే ఆయన స్వయం మహాశివుడి యొక్క అంశ అవతారం. ఏం చేశాడు, పరిగెత్తడం ప్రారంభించారు. ఆయన పరిగెత్తితే ఎవరైనా పట్టుకోగలరా? మహావిష్ణు పరిగెడితే ఎవరికి సాధ్యం కాదు. కానీ ఆయన పరిగెడుతున్నారు. వీళ్ళెవరికి ఎవరికి శిష్యులకు సాధ్యం కాదు, వాళ్ళు ఎవ్వరు వెళ్ళలేదు. స్వయంగా మహాప్రభువే పరిగెత్తడం ప్రారంభించారు. ఎవరైనా పట్టుకోగలేరేమో, కానీ స్వయంగా కృష్ణుడు పట్టుకోగలరు కదా. ఆయన వెళ్ళారు, దూకి అద్వైతాచార్యను పట్టుకొని ఆయన పాద ధూళి తీసుకొని ఈయన రాసేసుకున్నారండి. ఏమంటారు అనుకున్న గొడవ కాదండి, ఇక్కడ ఏమిటి, పాదధూళి గొడవ అనమాట. ఆయన పాదధూళి ఈయన రాసుకున్నారు. నా తీసుకుంటావా ధనం, ఇప్పుడు చూడు నీ ధనం నేను తీసేసుకున్నాను అని. అలా ఎప్పుడు కూడా అసలు ఆయన కోరిక మేరకే వచ్చారు ఈయన. ఎంతో గొప్పవాడు అయినా కానీ ఎంతో వినయంతోనే, స్వయంగా మహావిష్ణువు అయినప్పటికీ కూడా ఎంతో గొప్ప వినయంతోనే ఒక భక్తుడు ఎలా ఉండాలో చూపించారనమాట మనందరికి. అంత గొప్పవాడు అద్వైతాచారి. ఆయన్ని ఇప్పుడు అడిగారనమాట, సరే నీకేం కావాలో కోరుకో. నాకేం కావాలండి, నాకేం అవసరం లేదు. ఆయన తర్వాత ఒకటి అంటారనమాట, ఎప్పుడు కూడా మీ అవతారం ఎప్పుడు వచ్చినా కానీ నేనే కోరుకోవాలి, మీరు రావాలి, మీ లీలలో నేను పాలు పంచుకోవాలి. కానీ ఇక్కడ ఏమిటి, యాక్చువల్ గా ఈయన ఎంతో సీనియర్, ఈయనకి మహాప్రభు కంటే ఎంతో ముందు వచ్చారు. ఈయన ఎంతో సీనియర్ శుద్ధ భక్తుడు. అందుకని మహాప్రభు కూడా స్వయంగా అద్వైతాచార్య యొక్క పాదాలు ముట్టుకుంటారు. ఆయన ఎంతో శుద్ధ భక్తుడు, సీనియర్ కాబట్టి. కానీ ఎప్పుడైనా అలా వస్తే నేనే జూనియర్ని, మీరు సీనియర్, అలా కావాలి నాకు అని అడుగుతారనమాట. అలా ఆ భక్తులతోని ఆ ప్రేమ అనేది ప్రతి ఒక్కళ్ళతోని కూడా ఆయన పంచుకుంటారు. ఆ తర్వాత మనము చూడవచ్చు. అయితే ఇంకొకటి కూడా ఏమిటి అంటే, ఎంత గొప్పవాడైన అద్వైతాచార్య, ఇది శ్రద్ధగా వినాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది అనమాట. ప్రతిరోజు కూడా భక్తి వేదాంత భాష్యం చదువుతారు. అంటే భక్తి వేదాంత భాష్యం అంటే శ్రీల ప్రభుపాదుల వారిది కాదండి. భక్తి వేదాంతులు అంటే భక్తులది అని అక్కడ అర్థం. భక్తి వేదాంత భాష్యం ప్రతి ఒక్క శ్లోకానికి కూడా భక్తి వేదాంత భాష్యం చదివి దాన్ని అర్థం చేసుకుంటేనే ఆయన ఆ రోజు ప్రసాదం తీసుకునేవారంట. ఏదైనా భాష్యం చదవలేదు, ఏదైనా అర్థం చేసుకోలేదు అంటే ఆ రోజు ప్రసాదం తీసుకునేవారు కదట, ఆ రోజు ఉపవాసం. అలా మొత్తం అన్ని శ్లోకాలకి కూడా తాత్పర్యం విన్నారంట. ఇంకా ఒక్క శ్లోకం మిగిలిపోయింది, దానికి చెప్పలేదు. అప్పుడు దానికి చెప్పమని అడిగారనమాట. అది ఏమిటంటే ఆ శ్లోకము సర్వత్ర ప్రాణి పదం తత్, అంటే ఇది విశ్వరూపంలో శ్లోకం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు మహాప్రభు దానికి మీనింగ్ ఇచ్చారనమాట. సర్వత్ర ప్రాణి పదం తత్ అంటే ఆయన యొక్క భగవంతుడి యొక్క పాదాలు మరియు ఆయన యొక్క చేతులు ప్రతి ఒక్కరి మీద కూడా కృప చూపించడానికి ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా ఆ భగవంతుడి యొక్క చేతులు ఉంటాయి. ప్రతి ఒక్క ప్రదేశంలో ప్రతి ఒక్క భక్తుడిని కూడా రక్షించడానికి ఆయన అన్ని ప్రదేశాల్లో ఉంటారు, అన్ని ప్రదేశాల్లో కూడా విస్తరించి ఉంటారు. ప్రతి ఒక్క భక్తుడి యొక్క మనసులో కూడా ఆయన కొలువై ఉంటారు. అందుకే అన్ని ప్రదేశాల్లో నేను విస్తరించి ఉంటాను అని విశ్వరూపంలో చెప్పారు. ఆయన చెప్పినప్పుడు అది విని సంతృప్తి చెంది ఆ రోజు ప్రసాదం తీసుకున్నారనమాట. ఇక్కడ చూడండి, మరి మనం ఎన్నిసార్లు చదవకుండా, ఒక్కసారి కూడా బుక్ రీడింగ్ చెయ్యకుండా ఎన్నిసార్లు ఇప్పుడు ప్రసాదం తీసుకొని ఉంటాము. ఇది ఆలోచిస్తే ప్రసాదం తీసుకోవడానికి మనకు అర్హత ఉందా అని మనం ఆలోచించాలి. ఆయన ఎవరు, స్వయం విష్ణు, ఆయనే అలా ఆలోచిస్తున్నారు. ఇంకా తర్వాత అక్కడ ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరికి కృప చూపిస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి వరాలు అడుగుతున్నారు అనమాట. నా భర్త అండి నన్ను అస్సలు భక్తి జీవితంలో ముందుకు రానివ్వడం లేదు, నన్ను టెంపుల్ కూడా రానివ్వడం లేదు, అలా అడుగుతున్నారు. మా అమ్మ నన్ను భక్తి జీవితంలో ముందుకు వెళ్ళనివ్వడం లేదండి, నా భార్య నన్ను అడ్డగిస్తూ ఉంది, నా తల్లిదండ్రులు నన్ను అడ్డగిస్తూ ఉన్నారు,
అందరు కూడా వాళ్ళ జీవితంలో ఉండే సమస్యలు చెప్తున్నారు. భక్తి జీవితంలో ఎవరెవరు ఎలా అడ్డం వస్తున్నారని. వాళ్ళందరికీ కూడా ఏం అడిగితే అది తదాస్తు, మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాను అని తదాస్తు అని అందరికీ చెప్పేస్తున్నారు. అందరికీ ఆశీర్వాదం ఇచ్చారు. కానీ ఒక భక్తుడు మిగిలిపోయారంట. ఆయన ఎవరు అంటే ముకుంద. మరి ముకుంద ఉన్నాడు కదండి, ఆయన విడిచిపెట్టారు మీరు. అయితే నేను ముకుందకి ఎప్పటికీ నా ఆశీర్వాదం ఇవ్వను. ఎందుకు ఇవ్వరు? ఏం చేశాడు ఆయన అంటే, భక్తులు ఆయన అపరాధం చేశాడు. ఏం అపరాధం చేశాడు? ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఏం అపరాధం చేశాడు, మనం ఏం అపరాధం చేస్తున్నాం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఏం అపరాధం చేస్తున్నాడు అంటే, మనని మనం అర్థం చేసుకోవడానికి. ఒక భక్తుడిని చూశారనుకోండి, భక్తుల్లాగా ఉంటారు, శుద్ధ భక్తుల్లాగా శుద్ధ నామం చేస్తారు. వెళ్ళి ఇంకెక్కడికైనా వెళ్ళారనుకోండి, వాళ్ళలాగా ప్రవర్తిస్తారు. ఎలా? ఏదైనా పూజకు వెళ్తారు, ఏదో ఆరాధనకు వెళ్తారు, అక్కడ వాళ్ళందరితో కలిసి ఆ ఆరాధన చేస్తారు. ఏదైనా అభక్తులతో కలిశారనుకోండి, బయటికి వెళ్తారు. వెళ్ళి ఎవరైనా భక్తులు చూస్తున్నారో లేదో అని చూసుకుంటూ వాళ్ళతో కలిసి బయట నానా గడ్డి తింటారు. అంటే ఏమిటి? భక్తులతో కలిసి ఉంటే భక్తుల్లా ప్రవర్తిస్తారు, అభక్తులతో ఉంటే అభక్తుల్లాగా ఉంటారు. ఇంకా ఏది చూస్తే అలా అలా మారిపోతూ ఉంటారు. వాళ్ళు అటువంటి భక్తులు నాకు వద్దు, నేను ఆయనకి కృప ఇవ్వను అని చెప్తారనమాట. అప్పుడు మహాప్రభు ఏమంటారంటే, నేను కృప ఇవ్వను, ఎంతో బాగా గానం చేస్తాడు, నృత్యం చేస్తాడు, కృప ఇవ్వండి. నేను ఇవ్వనంటే ఇవ్వను ముకుందుడు. మరి ఎప్పుడు ఇస్తారు? కోటి జన్మల తర్వాత నేను ముకుందుడికి నా కృపను ప్రసాదిస్తాను. అందరూ భక్తులు ఆశ్చర్యపోయి బాధపడుతూ ఉంటే, ముకుందుడు మాత్రం ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటాడు. ఎందుకు ముకుందాను అలా నృత్యం చేస్తున్నావు? మహాప్రభు ఏమన్నారు నీకు అర్థం కాలేదా? అర్థమైంది. కోటి జన్మల తర్వాతైనా కనీసం నా మీద కృప చూపిస్తా అన్నారు కదా, అప్పటికైనా కృప వస్తుంది కదా నాకు. అది వినగానే అంటే మహాప్రభు పిలిచి అడుగుతారన్నమాట, కోటి జన్మల తర్వాత నేను నీకు ఇస్తాను అని నువ్వు నమ్ముతున్నావా? ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు చెప్పారు కదా ఇప్పుడు ఇవ్వను అప్పుడు ఇస్తాను అని. సరే అయితే అప్పుడే ఇవ్వండి నాకు. ఆయన అలా అడగగానే అప్పుడు అంటారనమాట, నీ నమ్మకం ఉంది కదా నా మీద, ఇంత నమ్మకం, నేను ఇస్తాను అని. అయితే నేను నీకు ఇప్పుడే ఇస్తాను, చెప్పు నీకేం కావాలో కోరుకో అని ముకుందాన్ని అడుగుతారనమాట. అప్పుడు అడిగినప్పుడు ఆ ముకుందాన్ని చూసి ఆయన ఏమంటారంటే, నువ్వు నా భక్తుడివి, నా నిత్య పార్షదుడు, నేను కేవలము నీ రూపంలో అందరికీ లీలగా చెప్పాలనుకున్నాను కాబట్టి ఇలా చేశాను, ఇదంతా ఒక లీల మాత్రమే. నువ్వు నా మంచి భక్తుడివి, నువ్వు ఎంతో గొప్పవాడివి అని చెప్తారనమాట. అప్పుడు ఆయనకి మరియు హరిదాస్ ఠాకూర్కి కూడా ఒక ఫలశ్రుతి ఇస్తారనమాట. ఏమిటి ఆ ఫలశ్రుతి? హరిదాస్ ఠాకూర్కి ఇచ్చింది ఏమిటి అంటే, ఎవరైతే నిన్ను చూసినా, నీతో మాట్లాడినా, నిన్ను తాకినా వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులు అయిపోతారు, ఎవరైనా సరే. అంటే ఇప్పుడు ఎవరైనా దారిలో కలిశారనుకోండి, అద్వైతార్యాన్ని చూసా, ఆయనని అడిగారనుకోండి, ఇది ఎక్కడికి వెళ్ళాలండి, దారిలో ఎలా వెళ్ళాలి అని సమాధానం చెప్పారనుకోండి, దారిలో వెళ్తుంటే ఎవరికైనా తగిలింది అనుకోండి, భుజం తగిలింది, ఆయన చెయ్యి తగిలింది అనుకోండి, ఇంకా భక్తులే. ఆయన సాంగత్యంలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భక్తులు అవుతారని హరిదాస్ ఠాకూర్కి కృప ఇచ్చారు. ముకుందాకి ఏమిచ్చారు తెలుసా? ఎవరైతే ఇప్పుడు ఈ ముకుంద ఎంతో బాగా సంతోషంగా కీర్తన చేస్తూ ఉంటాడుగా మహాప్రభు ముందుల, ఎవరైతే ఈ లీల వింటారో వాళ్ళు మహాప్రభు ముందర కీర్తన చేసే అవకాశం వస్తుంది అని చెప్పారు. ఎవరైతే ఈ లీల వింటారో స్వయంగా మహాప్రభు ముందర కీర్తన చేసే అవకాశం వస్తుంది. అంత గొప్ప ఫలశ్రుతి ఉంది దీనికి. తర్వాత చివరిగా ఇంకొక భక్తురాలు ఉంటుంది, ఆమె చిన్నపిల్ల నారాయణి. ఆమె శ్రీవాస్ ఠాకూర్ యొక్క వాళ్ళ యొక్క రక్త సంబంధికురాలు, వాళ్ళ మేనకోడలో ఏమో అవుతుంది. ఆ నారాయణి అక్కడే నిలబడి చూస్తూ ఉంటే మహాప్రభు పిలుస్తారు ఆమెని. పిలిచి, నువ్వు కృష్ణ నామం చెప్పు అని నారాయణికి చెప్పగానే ఆమె వెంటనే కృష్ణనామం చెప్తూ ఇంకా అశ్రువులు కారుస్తూ అష్ట సాత్విక వికారాలన్నీ వచ్చేస్తాయి అనమాట ఆమెలో. అంత తన్మయతలో నృత్యం చేస్తూ ఉంటుంది. అలా చెప్పిన తర్వాత మహాప్రభు ఏం చేస్తారంటే, ఆమె పాదం యొక్క బొటన వేలుకున్న ధూళి ఆమెకు రాసి ఆయన తినే కొంచెం ప్రసాదం ఆ నారాయణి నోట్లో పెడతారు. వెంటనే ఆమెకి అష్ట సాత్విక వికారాలతోని ఆమె నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ
తన్మయత్వంలో రోదిస్తూ ఉంటుంది. దానికి ఫలితం ఏమిటి అంటే ఆమెకి తరువాత కాలంలో ఆమెకు పుత్రుడు జన్మిస్తాడు. ఆయనే వృందావన్ దాస్ ఠాకూర్. ఆయనే ఈ చైతన్య భాగవతాన్ని రచించారు. ఆ చైతన్య భాగవతంలోని మహాప్రకాశ్ లీలని ఇప్పుడు మనం చర్చించుకున్నాం. మహాప్రభు ఎప్పుడు కూడా ఐశ్వర్య భావాన్ని ప్రదర్శించలేదు. ఎప్పుడు కూడా ఒక భక్తుల్లాగే ఉన్నారనమాట. కేవలం ఈ మహాప్రకాశ్ లీల ఎంతో ప్రత్యేకం. ప్రతి ఒక్క భక్తుడికి కూడా వాళ్ళందరికీ తెలుసు ఆయన భగవంతుడని, ఎప్పుడు చూపించేవారు కాదు. అందరినీ కూడా సంతృప్తి పరిచారు. వాళ్ళకు కావాల్సిన రూపాల్లో ఆశీర్వాదం ఇచ్చారు. వాళ్ళందరికీ వరాన్ని ఇచ్చారు. ఈ లీల జరిగిన తర్వాత మహాప్రభు ఎక్కువ కాలం నవదీప్ ధామ్లో ఉండరు. ఆ తర్వాత ఆయన పూరికి వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళడానికంటే ముందుగా అందరికి కృపని ఇచ్చి వెళ్తారు. అటువంటి మహాప్రకాశ్ లీల ఈ రోజు ఎవరు విన్నారో, ఈ ఫలశ్రుతి ఏమేం ఫలశ్రుతులు విన్నా కృష్ణ ప్రేమ దొరుకుతుంది. మహాప్రభు ముందు స్వయంగా కీర్తన చేసే, నృత్యం చేసే అవకాశం దొరుకుతుంది. ఇది ఫలశ్రుతి. హరే కృష్ణ డివోటీస్, గౌరవ పూర్ణిమ సందర్భంగా మహాప్రభు యొక్క గొప్ప లీలని ఈ రోజు మనం విన్నాము. మీకు ఏమైనా ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ.